అంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమ శ్రీ దుర్గాయై నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మన కోసం మన పురాణ కథలను శీర్షికతో మహర్షులు ప్రసాదించిన పురాణ వాంగ్మయం యొక్క విషయాలన్నీ మొన్న నిన్న మనం స్మరించుకోవడం జరిగింది. అసలు పురాణం అంటే ఏమిటి, పురాణమునందు చెప్పబడుతున్న అంశములు ఏమిటి, అటు వేదములు ఇటు మంత్రశాస్త్రము యోగశాస్త్రము జ్యోతిష్శాస్త్రము ఇత్యాదులన్నీ సమన్వయించినటువంటిది పురాణ విద్య. వీటన్నిటికీ మూలం వేదమే. వేదము నుంచి వచ్చినటువంటి విజ్ఞానాన్నంతటినీ సామాన్య జనులకు కూడా అందించడానికి ఆవిర్భవించినదే పురాణం. అయితే సామాన్య జనుల కోసమే కాదు, సర్వజనుల కోసం కూడా. అదే సర్వధర్మములు చెప్పినటువంటి పురాణముల్లో ఎన్నెన్ని అంశాలు ఉంటాయో ప్రస్తావన చేసుకుంటూ మహర్షుల రాజర్షుల చరిత్రలు ఇందులో ప్రధానంగా ఉంటాయి అంటూ నిన్న కథను మనం ప్రారంభించుకున్నాం. ఇక్ష్వాకు వంశంలో ప్రధానంగా వచ్చినటువంటి రాజుల గురించి చెప్పుకొస్తూ అందులో అరుణుడు అనే రాజు, ఆయన యొక్క పుత్రుడు సత్యవ్రతుడు. కానీ అతడు యవ్వనం చేత మదాంధ చేత చేసిన దోషముల వల్ల 3 పాపములు అతడు శంకువుల్లా మచ్చల్లా మిగిలాయి. అందుకే త్రిశంకువు అనే పేరు పొంది పిశాచత్వాన్ని కూడా పొందాడు. కానీ పశ్చాత్తప్తుడే అమ్మవారి మంత్ర జపం చేయడం వలన తనను తాను ఈ దేహాన్ని అగ్నికి సమర్పించుకోవడానికి సిద్ధపడి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఆ దోషాన్ని పోగొట్టారు అతడికి. ఆ దోషం పోయి పిశాచత్వం పోయి తిరిగి అమ్మవారి కృపతో తండ్రి బుద్ధులు ఇతన్ని చేరదీయాలని మార్పు కలిగింది. దానితో అరుణుడు తిరిగి అతన్ని పిలిచి రాజనీతిని బోధించి పట్టాభిషిక్తుని చేశాడు అన్న వరకు నేను చెప్పుకున్నాం. అతడు చూపించిన రాజనీతి చాలా విశేషం. మనం క్లుప్తంగానే చెప్పుకుంటున్నాం. కానీ పురాణముల్లో రాజనీతి అని ఎవరైనా పరిశోధన చేసినట్లయితే మొత్తం ప్రపంచానికి
రాజనీతిని అందించిన జాతి అవుతుంది భారత జాతి. అంత అద్భుతమైన రాజనీతి శాస్త్రం ఉందండి. భారతంలోని అనేక చోట్ల చూపిస్తాడు. అందులో శత్రు దేశాలతో, శత్రు రాజ్యాలతో ఎలా ఉండాలి, మిత్ర రాజ్యాలతో ఎలా ఉండాలి, తన రాజ్యాన్ని పటిష్టంగా భద్రంగా ఎలా పాలించాలి, ప్రజల పట్ల రాజుకున్న బాధ్యత ఏమిటి, సామంతులు ఎలా ఉండాలి, మంత్రులు ఎలా ఉండాలి, ఉద్యోగులు ఎలా ఉండాలి, ఇవన్నీ స్పష్టంగా చెప్పారు. అసలు చక్రవర్తి, సామంతులు, రాజులు అనే విభాగం మనం చూసినప్పటికీ భారతదేశం ఎప్పుడో నాగరిక దేశంగా ఉండేదే మనకు స్పష్టమవుతూ ఉంటుంది. అలాంటి పాలనలో ఉండవలసిన ధర్మములు చాలా చెప్పారు. కొన్ని మనం నిన్న చెప్పుకున్నాం. అందులో మంత్రాంగం ఎలా ఉండాలి ఇత్యాదులు చెప్తూ, రాజైన వాడు కూడా బ్రాహ్మీ ముహూర్తే కర్తవ్యం ఉత్థానం సర్వదా సదా, సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి స్నానాది నిత్య విధులు చేసి తర్వాత విధి ప్రకారంగా తాను దేవతలను ఆరాధించి అందులో పరాశక్తే పరాం పూజాం భక్త్యా కుర్యాత్సు దీక్షిత, ఆ పరాశక్తిని భక్తిగా ఆరాధించాలి. అదే జన్మకి సాఫల్యము. అందుకే పుత్రి తజ్జన సాఫల్యం పరాశక్తే పదార్చనం. జన్మ సాఫల్యం పరాశక్తి పాదపద్మాన్ని అర్చించడమే జన్మ సాఫల్యం అని చెప్తూ, వాటి తర్వాత అమ్మవారిని ఆరాధించి అమ్మవారి పాదజలాన్ని తీర్థంగా పుచ్చుకున్నటువంటి వాడు మళ్ళీ జననీ గర్భంలో ప్రవేశించడు అనే మాటను కూడా ఇక్కడ వ్యాస భగవానుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రతి ఇంట్లో భగవద్ ఆరాధన చేయడం, తీర్థాన్ని తీసుకోవడం అనే నియమం సనాతన ధర్మంలో కనబడుతున్నది అని చెప్తూ, కృత్వా నిత్య విధం సమ్యక్ గంతవ్యం సదసి, నిత్య విధిని చేసి అప్పుడు సభలోకి వెళ్ళాలి అని చెప్పారు. చాలా ముఖ్యం. ఎప్పుడు ఏది చెయ్యాలో అప్పుడు అది చేయాలండి. ఇదే కాలమునందు ప్రవర్తించవలసిన విధానం. ఇది రామచంద్రమూర్తి ఇదే మాట రామాయణంలో తెలియజేస్తాడు. ఏ కాలములో ఏవి చేయాలి, దీన్ని కాలజ్ఞత అంటారు. కాలజ్ఞానం అంటే భవిష్యత్తు చెప్పేయడం కాదు, ఏ కాలంలో ఏది చేయాలో అది చేయాలి. అదే ప్రాతకాలం దేవతలతో మనం అనుసంధానం చేసుకుని దివ్యశక్తిని పొందవలసిన సమయం. ఆ సమయంలో లౌకిక వ్యవహారాలు చేసుకుంటూ, అంటే కొంతమంది జపాలు చేస్తూ ఫోన్లు చేసుకునే వాళ్ళు, పూజలు చేస్తూ ఫోన్లు మాట్లాడే వాళ్ళని కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. లోక వ్యవహారాలకు సమయం ఉన్నది. దేవతారాధన ఏకాగ్రంగా అనుసంధానం జరగవలసినది. కానీ ఆ సమయంలో కృత్వా నిత్య విధిం, నిత్య విధి అని ఒకటి ఉంటుంది. అది చేసిన తర్వాత అప్పుడు లోక వ్యవహారానికి వెళ్ళాలి. ఇదే విషయాన్ని భరతుడితో రాముడు చెప్తూ, ముందు ఉషక్కాలంలో మంచి ఆలోచనలు చేస్తున్నావా, తర్వాత చేసిన నిత్య విధులు చేస్తున్నావా, ఆడ తర్వాత మంత్రులతో మంత్రాంగాదులు సరిగ్గా చేస్తున్నావా, ఇవన్నీ ప్రశ్న వేస్తాడు. అందుకే లోక వ్యవహారం కూడా చాలా అవసరమే. లోక వ్యవహారాలు విడిచిపెట్టి బహుకాలం తపస్సు చేయవలసినటువంటి అవసరమేం లేదు. లోక వ్యవహారం కూడా తపస్సుగా చేయాలని చెప్పిన సంస్కృతం అనేది ఇక్కడ. అందుకే స్వకర్మణ తమభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ అన్నాడు కృష్ణ పరమాత్మ. లోక వ్యవహారం కూడా భగవదారాధనయే. లోకానికి మనం జవాబుదారి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరుగుతున్నప్పుడు లోకానికి మనం చేయవలసింది చేయాలి, ఆ కర్తవ్యములు చేయాలి. అందుకే ఒక మహాతపస్సులు, పీఠాధీశ్వరులు, ఉపాసకులు వెచ్చించిన సమయాన్ని సామాన్యులు, ఉద్యోగులు వెచ్చించలేరు భగవదారాధనలో. వెచ్చించడమని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఆ ప్రాతకాలం దానికి వినియోగించి తర్వాత లోక వ్యవహారంలోకి ప్రవేశించారు వారి ప్రకారంగా. అందుకే సమ్యక్ గంతవ్యం సదసి కృత్వా నిత్య విధిం, నిత్య విధిని చేసిన తర్వాత అప్పుడు సభలోకి ప్రవేశించారు సుమ. పైగా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా నీతిశాస్త్ర విశారదులు, ధర్మశాస్త్ర విశారదులతో తీసుకోవాలి అన్నాడు ఇక్కడ. అంటే రాజనీతి, రాజ్యం నడవలసిన పద్ధతిని రాజనీతి అంటారు. ఇది అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి 4 భాగాలుగా ఉంటుంది. ఇంత రాజనీతి శాస్త్రం మనకు ఉందని కూడా మనకు తెలియదు. ఆఖరికి పురాణాల్లో చెప్పిన పేర్ల బట్టి చెప్పేవాళ్ళు. కానీ రాజనీతి శాస్త్రంలో ముందు గూఢచార వ్యవస్థ, అదేవిధంగా దండనీతి, ఎవరిని ఎలా దండించాలి, ఆ పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడాను తెలిసిన వారు నీతి శాస్త్ర విశారదులు. అలాగే ధర్మశాస్త్రం, భారతదేశ సంస్కృతిలో గొప్పది ఏంటంటే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంలా కాకుండా ఒకదానికొకటి అనుబంధం కలిగి ఉంటుంది. ఈ మధ్య ఒక ధర్మశాస్త్రవేత్త ఒక మాట చెప్పాడు. వైద్యశాస్త్రం తెలిసిన వాళ్ళు కానీ కూర్చుంటే ధర్మశాస్త్రం, వైద్యశాస్త్రం రెండు ఒకటే అని రుజువు చేస్తానని చెప్పాడండి. ఇది గొప్ప విషయం. ధర్మశాస్త్రంలో ఇలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించాలి, ఈ రోజున ఇలా ఉండాలి, ఈ ఋతువులో ఇలా ఉండాలి, ఈ మాసంలో ఇలా ఉండాలి అని చెప్పినది పూర్తిగా మనకు ప్రాచీనంగా వస్తున్నటువంటి ఆయుర్వేదాది వైద్యశాస్త్రాలతో అనుబంధం కలిగి ఉన్నది. అలాగే నీతి శాస్త్రం కూడాను ధర్మశాస్త్రానికి రెండు అనుబంధం ఉన్నది. స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, పాలకులు ఎలా ఉండాలి, యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు జీవించవలసిన విధానం ఏమిటి, అది లేనటువంటి సామాన్యులు కష్టజీవులు జీవించవలసిన విధానం ఏమిటి అంటూ జీవన సరళిని అనుసరించి వివిధ విధాలు చెప్పారు. ఆహార విహారాల నుంచి నియమాలు ఉన్నాయి. కష్టించి పనిచేసేవాడు ఆహారం, కూర్చొని పని చేయవలసిన ఆహారం ఒక్కటి ఎలా అవుతాయి కనుక విధానాలన్నీ ఎన్ని రకాలు చెప్పారు, అంత ఆలోచన చెప్పారు. అందుకే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా
తచ్చాస్త్ర కోవిదుల వల్ల తీసుకోవాలి, కేవలం నీ అధికార దర్పంతో తీసుకోరాదు. అందుకే ధర్మశాస్త్ర వినిర్ణయ సమాహూయచ ప్రష్టవ్య. ధర్మ నీతి శాస్త్రములు అప్పుడు నీతి ధర్మం వేరు వేరు కాదు, కలిసి ఉండేవి. అవి నిర్ణయించేటప్పుడు మహాత్ములను అడగాలి. అదేవిధంగా దానాధికాలు చేయాలి. ముఖ్యంగా అనేక శాస్త్రములు చదివి లోకక్షేమం కోసం కష్టపడుతున్న వారిని నువ్వు లోటు లేకుండా చూసుకోవాలి. అదే సంపూజ్య బ్రాహ్మణాన్ పూజ్యాన్ వేద వేదాంగపారగాన్. వేద వేదాంగపారగులైన బ్రాహ్మణులకు దానము చేయవలను, నిజమే. కానీ అవిద్వాన్ బ్రాహ్మణ కోపి నైవ పూజ్య కదాచన, ఈ మాట తెలుసుకోవాలి. విద్వాంసుడు కాని బ్రాహ్మణుడు పూజార్హుడు కాడు, గట్టిగా చెప్పారు చూడండి ఇక్కడ. అంటే జాతి మాత్రం చేత గౌరవం అనేది మనకి పుట్టుకతోనే గౌరవం అని కాదు. పుట్టుకతో ఒక మర్యాద రావచ్చు, కానీ తాను చేయవలసిన విధి చేసినప్పుడే అతడు పూజార్హుడు. అందుకే బ్రాహ్మణ శబ్దమునకు తపస్సు, వేదము, జ్ఞానము, ధర్మము అని అర్థం. ఇవి కలిగిన వాడు బ్రాహ్మణుడు. అటువంటి వాడిని పూజించాలి. ఎందుకంటే వాడు తపశ్శక్తి, వాడు యొక్క వేదాధ్యయన శక్తి, యజ్ఞయాగాది కృతుల శక్తి ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించాలి. గౌరవిస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళు చేసిన తపస్సు చక్కగా చేసుకుంటారు, అవి లోకాన్ని రక్షిస్తాయి. అయితే మూర్ఖుడైనటువంటి వాడు పుట్టుకతో బ్రాహ్మణుడైనా అతన్ని ఈ విధంగా పూజించి దానాదులు చేయకూడదు అని చెప్తూ ఇంకో మాట అన్నాడు, ఆహారాధధిక నైవదేయం మూర్ఖాయ కర్హిచిత్. మూర్ఖుడైన వాడిని అలాగని ఏమీ ఇవ్వకుండా వదిలేయడం కాదు, వాడికి ఆకలి తీర్చే ఆహారంకి మించి వాడికి ఇవ్వరాదు అన్నాడు. అంత గొప్ప విషయం చూడండి. మూర్ఖుడు బ్రతకాలిగా అంతవరకే వాడిని చూడాలి. అంతేగాని గౌరవించి భగవంతుడితో సమానంగా గౌరవించవలసింది మాత్రము శాస్త్రవేత్తల్ని, విద్వాంసుల్ని, దాని ప్రకారంగా జీవించే వాళ్ళని. నువ్వు ఎప్పుడు కూడా లోభంతో ధర్మాన్ని ఉల్లంఘించకూడదు. ఎందుకంటే ఒక ధర్మాన్ని ఎప్పుడు ఉల్లంఘిస్తామంటే లోభంతో, క్రోధంతో, మోహంతో, మూడింటితో ధర్మాన్ని మనం ఉల్లంఘిస్తాం. పైగా సమర్థించుకుంటాం కూడా ఎందుకు ధర్మాన్ని ఉల్లంఘించామని. కానీ అసలు కారణాలు ఇవి. కానీ లోభంతో కానీ, మోహంతో కానీ, క్రోధంతో కానీ, శోకంతో కానీ ధర్మాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాడు ధర్మరాజు అని భారతంలో చెప్తాడు. ఒక్కసారి తలంచుకుంటే ఆనందాలు మహాపాత్రలండి ఒక్కొక్కటి. మొత్తానికి ఇప్పుడు చెప్తున్నది ఇలా బోధిస్తున్నాడు తండ్రి. అంతేగాని నువ్వు నా కొడుకువి కనుక నువ్వు రాజ్యార్హుడివి, నీ కిరీటం పెట్టేస్తున్నాను అనకుండా ఎలా పాలించాలనే ధర్మాన్ని బోధిస్తున్నాడు తండ్రి ఇక్కడ. అలా చెప్పి అప్పుడు సరి అయినటువంటి మంత్రి సామంతుల సమక్షంలో వారి కూడా అనుమతి కూడా స్వీకరించి కొడుక్కి పట్టాభిషేకం చేశాడు. పైగా కోశస్య సంగ్రహ కార్యో నూనం న్యాయాగతస్య. నిన్న కూడా చెప్పిన మాట మళ్ళీ తిరిగి చెప్తున్నాడు ఆయన. కోశము అంటే రాజు యొక్క ధనాగారం, అంటే దేశం యొక్క ధనాగారము నిండుగా ఉండాలి, లోటు లేకుండా ఉండాలి. భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను కూడా ఎదుర్కొనే విధంగా నిల్వలు ఉంచాలి. కానీ అవి న్యాయంతో సంపాదించిన సొమ్ము కావాలి. అంటే దేశ పాలకుడు కూడా నీతితో, న్యాయంతోనే దేశానికి కావలసిన ఆదాయ వనరుల్ని తీసుకురావాలి. అది గొప్ప మాట చెప్పాడు చూడండి. అంటే ఊరికినే నా దేశం ఆర్థికంగా గొప్పదని చెప్పుకోవడం కాదు, ఆర్థికంగా గొప్పతనం సాధించడమే డెవలప్మెంట్ అనే భ్రాంతిలో మనం ఉన్నాం ఇక్కడ. ఆర్థికం అంత అవసరము, అదేవిధంగా నైతికత అంత అవసరము. నైతికతతో నింపాలి అని చెప్పాడు. అందుకే న్యాయాగతస్య, న్యాయంగా వచ్చినటువంటి కోశము ప్రధానమైన సుమ. అదేవిధంగా దండనీతి సదాకార్య, రాజ్యంలో నియమ నిబంధనలు చక్కగా పాటించబడాలి. అందుకని సడలింపులు, మా దేశంలో పర్వాలేదు రూల్స్ దాటిపోయినా ఎవరేమనరు అనే దుస్థితి ఎప్పుడు రాకూడదు దేశానికి. ఇక్కడ నియమాలు తప్పితే కఠినమైన దండనలు ఉంటాయని భయం ఉన్నప్పుడే ఆ దేశం బాగుంటుంది. అనేక చోట్ల మనం చూడవచ్చు. అంతేగాని ఎవడైతే మనల్ని నియంత్రించవలసిన వాడో వాడిని కాస్త మచ్చిక చేసుకుంటే మనం ఏ నియమైనా తప్పచ్చు అనే పరిస్థితి ఏ దేశానికి దాపురించకూడదండి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, దండనీతి సదా కార్య ధర్మశాస్త్రానుసారత. రాజు దండనీతి కూడా తన కోపంతో నిర్ణయించరాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్ణయించాలి అని ఈ విధంగా చెప్పి అప్పుడు అతన్ని అభిషేకం చేసి ఆ తర్వాత తానేం చేశాడంటే తృతీయమాశ్రమం పుణ్యం జగ్రాహ భార్యయాయుత. తృతీయాశ్రమానికి వెళ్ళాడు అరుణుడు. తృతీయాశ్రమం అంటే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థాశ్రమానికి వెళ్ళాడు. దీన్ని బట్టి ఆనాటి రాజనీతి, రాజవంశాల చరిత్రలు తెలుసుకోవాలండి ఇక్కడ. అంటే వాళ్ళు పట్టాభిషేకం వచ్చినప్పుడు భోగాలు అనుభవించడం కోసం కాకుండా బాధ్యతగా చేస్తారు. బాధ్యతగా చేసేందుకు ఏ భోగములు వస్తాయో ఆ భోగములు వస్తాయి. కానీ అదే సమయంలో ఎప్పుడో అప్పుడు వీటన్నిటి గడ్డిపోచలా విడిచిపెట్టి వెళ్ళిపోతామనేటువంటి సంసిద్ధతతోనే రాజ్యపాలన చేస్తారు. అది గొప్పతనం ఇక్కడ. అందుకే రాజ్యాన్ని సరైన వాడికి అప్పగించి
తాను వనవాసానికి భార్యతో సహా వెళతాడు. ఇది వానప్రస్థాశ్రమం అంటే. అక్కడ చేసేది వనంలో కూర్చొని కబుర్లు ఆడుకోవడము, కాలక్షేపాలు కావు. తాను అగ్నిహోత్రములతో కూడా వెళతాడు. అక్కడ చేయవలసిన దేవ ఋషి పితృ యజ్ఞములు చేసుకుంటూ పరమార్థ చింతనతో జీవిస్తాడు. అది వానప్రస్థాశ్రమం. ఏమి జీవన విధానం చక్కగా విభాగం చేశారని ఇక్కడ. ఈ విభాగాన్ని మహానుభావుడు కాళిదాస మహాకవి రఘువంశంలో తెలియజేస్తూ శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అంటూ రఘువంశరాజులు అంటే ఇక్ష్వాకువంశరాజుల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఇక్ష్వాకువంశరాజుల చరిత్రే. వాళ్ళ జీవిత విధానం ఎలా ఉన్నదంటే బాల్యంలో విద్యను మాత్రమే ఆర్జిస్తారు, మరొకట్లేదు. ఆ విద్యతో వచ్చిన సంస్కారంతో ధర్మబద్ధంగా తమ కర్తవ్యం చేస్తూ తద్వారా వచ్చిన భోగములను అనుభవిస్తారు గృహస్థాశ్రమంలో. ఈ మాటలు జాగ్రత్తగా విన్నారు కదా. విద్య ద్వారా వచ్చిన సంస్కారంతో ధర్మబద్ధంగా ఆర్జించినటువంటి భోగముల్ని అనుభవిస్తూ చేయవలసిన కర్తవ్యాలు చేసే ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ తర్వాత చేయవలసిన కర్తవ్యం ఏంటంటే వార్ధకే మునివృత్తినాం అన్నారు. వృద్ధాప్యం వచ్చినప్పుడు మునివృత్తిని అవలంబించాలి. మునివృత్తి అంటే తత్వాన్ని మననం చేయడమే మునివృత్తి. ఆ సమయంలో చేయవలసింది ఏది సత్యమో తెలుసుకుని, ఏది అసత్యమో తెలుసుకుని, అసత్యమైన దాని యందు మనస్సును పోనివ్వకుండా నిత్యమైన సత్యమైన పరతత్వాన్నే చింతన చేస్తూ ఉండాలి. దానికి తగ్గ ఆహార విహారాలు స్వీకరించాలి. అందుకు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు తిన్న భోజనాలు కావు ఇప్పుడు. అందుకే మునివృత్తికి అవసరమైనటువంటి నియమబద్ధమైన సాత్వికమైన ఆహారం స్వీకరిస్తూ చింతనతో ఉంటారు వానప్రస్థాశ్రమంలో. ఆ తర్వాత సంపూర్ణమైన త్యాగం అనేది సన్యాసాశ్రమం. అప్పుడు రాజధర్మంలో సన్యాసం చెప్పబడలేదు. రాజధర్మంలో వానప్రస్థమే పరిపూర్ణం, విప్రధర్మంలో సన్యాసం పరిపూర్ణం. ఒక్కొక్కరికి ఆ విధంగా చెప్పారు. ముక్తి ఎవరు పొందుతారంటే ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ధర్మం పాటిస్తూ పరతత్వ చింతన చేస్తే వాళ్ళు తప్పకుండా ముక్తి పొందుతారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకని సన్యాసి మాత్రం ముక్తి పొందుతాడు అనుకోవద్దు. ఆ మాటకు వస్తే ఇప్పుడు సన్యాసుల సంఖ్య ఎంత? మరి సన్యాసం పుచ్చుకున్న వాళ్ళందరూ సన్యాస ధర్మం పాటిస్తున్నారా? ప్రశ్నించే అధికారం గృహస్థులకు మనకి లేదు, కానీ ప్రశ్నార్థకంగానే ఉంది ఆ పరిస్థితి. అయినప్పటికీ కాషాయ దండమాత్రేణ యతి సంపూజ్యతే సదా అన్నట్టు కాషాయ దండములు స్వీకరించిన సన్యాసి ఎప్పుడు నమస్కార యోగ్యుడే గనక సన్యాసాశ్రమానికి నమస్కరించాలి. కానీ ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నా ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ భగవంతుడిని ఆశ్రయిస్తే వాడు తప్పకుండా తరించుతాడు. ఇది భారతీయ సంస్కృతి చెప్తున్న గొప్ప అంశం. అయితే మోక్షం దాకా వెళితే, ముందు తరించడం అంటే పతనం కాకుండా పైకి వెళ్ళడం, మోక్షం దాకా వెళితే మాత్రం సంపూర్ణమైన మానసిక వైరాగ్యం ఉండాలి. మానసిక వైరాగ్యం ఉండాలి, మానసికమైన పరిత్యాగం ఉండాలి. ఇది ఆశ్రమంలో అయినా సాధించవచ్చు. అందుకే ఈయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళి అక్కడ గంగానదీ తీరంలో వనే త్రిపదగాకూలే చచార దుశ్చరంతపహ, గంగానదీ తీరంలో ఒక దుష్కరమైన తపస్సును చేస్తూ శరీరం త్యజించి ఉన్నతమైన లోకాలకు చేరాడు. ఉన్నతమైన లోకాలకే వెళ్ళాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడంటే కాలే ప్రాప్తే యయో స్వర్గం, స్వర్గలోకానికి చేరుకున్నాడు. దేవతల చేత అక్కడ పూజింపబడుతూ ఇంద్రాసన సమీపస్థ రరాజ రవివత్సద, ఇంద్రుడికి ఎంత సన్నిహితుడయ్యాడంటే ఆయన ఆసనానికి దగ్గర కూర్చోబెట్టుకున్నట్ట. అంత స్థితికి చేరుకున్నాడు అరుణుడు. ఇప్పుడు పాలిస్తున్నది ఇంకెవరు? త్రిశంకుడు. అసలు పేరు సత్యవ్రతుడు, కానీ మన త్రిశంకుడు బాగా పేరు గుర్తుండిపోయింది, త్రిశంకు స్వర్గం కనుక. కానీ నిన్న కథలో త్రిశంకు స్వర్గం చెప్పలేదు. త్రిశంకుడు ఎలా తరించాడు అన్న వరకే చెప్పుకున్నాం. ఇప్పుడు త్రిశంకుడు పాలన, ఆ పాలన ఎలా జరుగుతుంది ఇది చెప్తూ ఉంటే సూత పౌరాణికుల్ని సౌనకాదులు అడిగారు. అతడు పిశాచత్వం నుంచి బయటపడ్డాడు అన్నారే అమ్మవారి కృప వల్ల, మాకు ఇది ఆశ్చర్యంగా ఉన్నది అన్నారు వాళ్ళు. అంటే నాయన, ఎప్పుడైనా సరే ఉపాసన అనేది పాపాలని పోగొడుతుంది. అందులో పశ్చాత్తప్తుడే భగవంతుడిని ఆశ్రయిస్తే అమ్మ కృపతో సర్వ పాపములు తొలగుతాయి. ఆ పాపాలు తొలగడం చేతనే అతడు పిశాచత్వం గతం తస్య పాపం చైవ క్షయం గతం. అతడి యొక్క పిశాచత్వము పోయింది, పాపము పోయింది. నిరంతరం విడవకుండా అమ్మవారి జపాన్ని పశ్చాత్తాప దృష్టితో చేశాడు కనుక అందుకే ఆ విషయంలో సందేహం అవసరం లేదు. పైగా అతడు శుద్ధుడయ్యాడని తెలిసే తండ్రి రాజ్యంలో తీసుకొచ్చాడు. ఇది కూడా గమనించుకోవాలి. అతను అయోగ్యుడైనా నా కొడుకు కదా అని సింహాసనం ఎక్కించలేదు. ఎందుకంటే ఆయన అయోగ్యుడని తెలిసి రాజ్యం నుంచి పంపించి వేశాడు. తిరిగి శుద్ధుడయ్యాడని తెలుసుకున్నాకే మళ్ళీ రప్పించి రాజ్యాన్ని ఇచ్చాడు. అంటే రాజధర్మం కుటుంబ ధర్మం అనే మోహంతో దెబ్బతినలేదు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అలా పాలన చేసేవాడు.
ఆయన కూడా తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి ధర్మాత్ముడి రాజ్యపాలన చేశాడు. ఇదివరకటి యొక్క స్వేచ్ఛాచారములు లేకుండా శాస్త్రాచారములు మాత్రమే పాటిస్తూ రాజ్యం శశాస ధర్మాత్మ మృతే పితరి పార్థివ. తండ్రి ఎప్పుడైతే పరలోకగతులయ్యాడో ఇతని పాలన మాత్రం చక్కగా జరుగుతుంది. అందుకే ధర్మాత్మ అనే పదం వేశారు ఇక్కడ. త్రిశంకువు ధర్మాత్ముడి రాజ్యపాలన చేశాడు. రాజ్యంలో ఎక్కడా పూర్వీకులు చేసిన ధర్మమును తప్పలేదు అతడు. ఈజేచ వివిధైర్యజ్ఞే దేవదేవీం సనాతనీం. శాస్త్రములో చెప్పిన యజ్ఞములు ఏవైతే రాజు దేశక్షేమం కోసం చేయాలో ఆ యజ్ఞములను చేశాడు. కానీ ఇతడు భక్తుడు గనక ఆ యజ్ఞములన్నీ కూడా దేవదేవి సనాతనైన అమ్మవారి ప్రీతిగా ఆచరించాడు. అందుకే భక్తులు చేసే యజ్ఞయాగాది క్రతువులకి లోకక్షేమం కోసం యజ్ఞయాగాది క్రతువులకి తేడా ఉంటుందండి. అతడు యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల లోకక్షేమం కలుగుతుందనేది ఆస్తికత. భక్తి వేరు, ఆస్తికత వేరు. కానీ ఆస్తికులందరినీ భక్తులారా అనేకూడదు. భక్తి అనేది భగవంతుని యందు అచంచలమైనటువంటి ప్రీతిభావంతో ఆశ్రయించడం. ఇతడికి ఆస్తికత ఉన్నది, అందుకే ధర్మనిష్ట ఉన్నది, అమ్మవారిపై భక్తి ఉన్నది. అందుకే సనాతనీ అయినటువంటి అమ్మవారికి ప్రీతి కలగాలని ఈజేచ వివిధైర్యజ్ఞై దేవదేవీం సనాతనీం. అలాగా ఆయన పాలన చేస్తుంటే ఆయనకు సత్పుత్రుడు ఉదయించాడు. ఆ సత్పుత్రుడు ఎవరయ్యా అంటే తస్య పుత్రో బభూవాథ హరిశ్చంద్ర సుశోభన. ఆ త్రిశంకు అని చెప్పబడుతున్న సత్యవ్రతుని యొక్క పుత్రుడి పేరు హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుడి కథ చాలామందికి తెలుసు. తెలుసన్న కథలో తెలియంది చాలా ఉంది, తెలుసుకోవలసింది చాలా ఉన్నది. అందుకే పురాణ కథలు బాగా ప్రసిద్ధి చెందితే మంచిదే, కానీ ఒకదానికోటి ప్రసిద్ధి చెందితే ప్రమాదం. అందుకే అసలు సత్యకథ ఏంటో తెలియాలి. అందుకు వీటిని తీసుకున్నాం. అదేవిధంగా దానిలో ఉన్నటువంటి సార్వకాలిక సందేశములు కూడా చాలా గొప్ప విశేషంగా ఉంటాయి. హరిశ్చంద్రుడి పూర్తి కథ మనకి దేవీ భాగవతంలోనూ మార్కండేయ పురాణంలోనూ మరికొన్ని పురాణాల్లో కనబడుతున్నది. వాటన్నిటి ఆధారంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విశేషం ఇది. అతడు ఎలా ఉన్నాడంటే పుట్టుకతోనే సుశోభన లక్షణై శాస్త్రనిర్దిష్టై సంయుతశ్చాతి సుందర. పైగా ఇక్ష్వాకంశ ప్రభువులు అందరూ కూడా ఎంత దివ్యులో కాళిదాసు వర్ణించిన ప్రకారంగా ఆ దివ్యత్వానికి లోటు లేకుండా ఉన్నాడు హరిశ్చంద్రుడు. శాస్త్రము చెప్పిన సర్వ సులక్షణాలతో పుట్టాడు. అతి సుందరుడుగా ఉన్నాడు. అతడికి యవ్వరాజ్యం వచ్చే వయస్సు రాగానే అంతవరకు విద్యాభ్యాసం అవన్నీ చేసి వినీతుడై, వినీతుడు అంటే విద్యలో పరిపూర్ణుడైనప్పుడు అతడికి యువరాజం సుతం కృత్వా యువరాజుగా అభిషేకం చేశాడు త్రిశంకువు. అంటే యువరాజు ఉన్నాడంటే మహారాజు పాలన కూడా ఉంటుంది. కానీ మహారాజు పాలన చేస్తూ యువరాజుగా అతన్ని నియమించాడు. యువరాజు అయినప్పుడు దగ్గరుండి రాజ్యపాలన, రాజుని, ప్రజల్ని పరిశీలించే అవకాశం ఉంటుంది. తద్వారా తర్వాత తాను మహారాజు అయినప్పుడు పాలన చేయగలడు. అందుకే ఆ యువరాజుగా ఆయన ఉంటూ అప్పుడు తండ్రికి అనుగుణంగా చక్కగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. పిల్లవాడు చాలా యోగ్యుడయ్యాడు అని పరిశీలించాడు త్రిశంకువు. నేను త్రిశంకు అనే శబ్దాన్ని చెప్తున్నాను, మళ్ళీ సత్యవర్తుల్లోకి వెళ్ళట్లేదు. ఇదైతే ఒక ప్రసిద్ధి కనుక ఆ మాట. పాపం 3 శంకులు ఆయన పోయే, కానీ పేరుండిపోయింది. ఏం చేస్తాం? త్రిశంకువు. ఆ త్రిశంకువు పెద్దవాడయ్యేటప్పటికల్లా బుద్ధి మళ్ళీ కొంచెం పెడదారి పట్టిందండి. అది వచ్చింది బాధ. ఇంతవరకు పాలన బాగానే ఉన్నది. అతనికి ఏమనిపించిందంటే మా పూర్వీకులందరూ యజ్ఞయాగాది క్రతువులు చేసి వానప్రస్థాశ్రమంలో తపోనిష్టలో ఉంటూ అప్పుడు అగ్నిహోత్ర కర్మాదులు చేసుకుని తర్వాత ఉత్తమమైన యజ్ఞముల వల్ల స్వర్గాది సద్గతులు పొందారు. అది ఎలాగూ ఉన్న ఈ శరీరాన్ని త్యజించి స్వర్గానికి యోగ్యమైన శరీరం ధరించి వెళ్ళారు. కానీ నాకేమనిపిస్తుందంటే ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి, ఇది కోరికతలకు పుట్టింది. ఇది స్వర్గానికి వెళ్ళాలని కోరిక పుడితే చేయవలసిన కర్తవ్యులు ఉన్నాయి. దాని వల్ల ఈ శరీరం త్యజించి స్వర్గానికి వెళ్ళొచ్చు దివ్య శరీరంతో. కానీ ఇతనికి పట్టిన కోరిక ఏమిటి? మానుషేన శరీరేణ స్వర్గం భోక్తుం మనోదధే. ఈ మానుష శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని కోరిక కలిగింది. వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వారు గురువు ఎవరు అంటే నిన్నటి వరకు నేను ఎంత ఘోషిస్తే వారు గురువు ఎవరో చెప్పకపోతే అలాగే ఇక్ష్వాకంశ గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. మామూలు వాడు కాదైనా మహర్షులందరిలో ఆది మహర్షి వశిష్ఠులు వారు. అందుకే ఆయన ఒక్కరిని స్మరిస్తే సర్వ మహర్షుల్ని స్మరించినట్లే. అందుకే వశిష్ఠుల వారి వద్దకు వెళ్ళి వశిష్ఠ శాస్త్రమంగత్వ ప్రణమ్య విధివన్ నృప. తాను వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఇది ఒకటి పరిశీలించాలి. అందుకే నేను పిలిచాను పురోహితుని అనడం కాదండి. ఇక్కడ ఆయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అలాగే పూర్వచక్రవర్తుల గురించి మనం చెప్తూ పూర్వచక్రవర్తుల గురించి చెప్తూ ఒక మాట అంటాడు కాళిదాస మహాకవి. దిలీప చక్రవర్తి కూడా వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు.
ఇది రామునికి పూర్వీకుడు, కానీ దిలీపుడు హరిశ్చంద్రుడు తర్వాతి వాడు. అది కూడా అంటే హరిశ్చంద్రుడు రాముడి కంటే ఎంత పూర్వీకుడో తెలుసుకోండి. ఆ కథను మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంటే ఈ ధర్మం ఎప్పటి నుంచి సంస్కృతి నాగరికత ఉన్నదో దీన్ని బట్టి గ్రహించవచ్చు. అత్యంత పురాతనమైన నాగరికమైన సంస్కృతి కలిగినటువంటి భారతీయ ధర్మానికి నమస్కారం చేసుకుందాం ఇక్కడ. ఆ పరంపర మనం గమనిస్తూ ఉంటే తిన్నగా వెళ్ళి అడిగాడు మహర్షిని. ఉవాచ వచనం ప్రీత కృతాంజలి పుటస్తథా, వినయంగా వెళ్ళి 2 చేతులు దోజిలించి, బ్రహ్మపుత్ర మహాభాగ సర్వమంత్ర విదాంబరా, బ్రహ్మపుత్ర సాక్షాత్ బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు నువ్వు, మహానుభావుడివి, సర్వమంత్రజ్ఞానము తెలిసిన వాడివి. నీకు ఒక వినతి చేసుకుంటున్నాను స్వామి. నాకు ఒక కోరిక కలిగింది. స్వర్గమును ఇదే శరీరంతో అనుభవించాలి. అయితే మీకు దానికి గాను ఏ యజ్ఞములు చేయాలి, ఏ క్రతువులు చేయాలి, ఇవన్నీ మీకు తెలుస్తాయి గనక యాజయత్వం మఖేనాసు తాదృశేన మహామునే. ఏ యజ్ఞం చేస్తే నేను యథా అనేన శరీరేణ వసే లోకం త్రివిష్టపం, ఇదే శరీరంతో త్రివిష్టపం స్వర్గలోకంలో ఉంటాను, అటువంటి యజ్ఞం చేయండి అన్నాడు. పైగా ఇంకో మాట అంటున్నాడు, మీరు చేయగలరులేండి అన్నాడు. అంటే ఆయన్ని ఎలాగైనా తనకు అనుకూలంగా మరచుకోవడం కోసం అతను ఆడుతున్న మాట ఇది. సమర్థోసు మునిశ్రేష్ట కురు కార్యం మమాదున ప్రాపయ ఆసు మఖం కృత్వా దేవలోకే దురాసదం. వెంటనే ఆలస్యం కాకుండా వెంటనే ఆ యజ్ఞం ఏదో చేసి ఆ స్వర్గం నాకు వచ్చేటట్టు చేయండి అంటే వశిష్ఠుల వారికి చిన్న నవ్వు నవ్వి, ఇలాంటి వైపరీత్యమైన కోరికలు కూడదు నాయనా అని చెప్తున్నాడు ఇక్కడ. అంతేగాని దక్షిణకు ఇస్తాను కనుక యజ్ఞం చేసేస్తాను రా అనేటువంటి వాడు కాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. చెప్పాలి శాస్త్రాన్ని ఖరాఖండిగా. రాజన్ మానుషదేహేన స్వర్గే వాస సుదుర్లభ. మనుష్య దేహంతో స్వర్గానికి చేరలేరు. అలాగనే మరణించిన ప్రతివాడు స్వర్గానికి వెళ్ళలేడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. స్వర్గానికి వెళ్ళడం అంత తేలిక కాదు. ఎన్ని సత్కృతువులు ఆచరించాలి, ఎంత ధర్మబద్ధంగా జీవించాలి. అలా జీవించిన వాడు స్వర్గాది లోకములు చేరతాడు. అదే కానీ అదే కర్మలని నిష్కామంగా అహంకారరహితంగా భగవదర్పణ బుద్ధితో చేసినట్లయితే వాడికి చిత్తశుద్ధి, జ్ఞానము, మోక్షము లభిస్తుంది. ఇది కనుక కర్మ యొక్క గతులు సరిగ్గా తెలుసుకోవాలి. సకామంగా సశాస్త్రీయంగా ధర్మబద్ధంగా సత్కర్మని ఆచరిస్తే వారు బ్రతికినంతకాలం చక్కగా ఉంటారు. బ్రతుకు తర్వాత ఉత్తమ లోకాలకు చేరతారు. దాన్ని పుణ్యం వల్ల వచ్చే లోకాలు అంటారు. తర్వాత అది పూర్తయిన తర్వాత ఆ పుణ్య విశేషించితే మరొక మంచి జన్మ వస్తుంది. కానీ మోక్షం కాదు. మోక్షం యజ్ఞాల వల్ల యాగాల వల్ల రాదు. నా కర్మ నా తపస నా జపై వీటి వల్ల రాదు. మోక్షం ఎలా వస్తుందంటే కేవలం కలాగని కర్మని విడిచిపెడితే మోక్షం వస్తుంది అనుకోవద్దు. కర్మని భగవదర్పణ బుద్ధితో అహంకార రహితంగా ఫలాపేక్ష లేకుండా చేస్తే ఆ కర్మ చిత్తశుద్ధినిస్తుంది, వివేకాన్ని ఇస్తుంది, వైరాగ్యాన్ని ఇస్తుంది. వాటితోనే మోక్షం అనేది లభిస్తుంది. అదే కబుర్లతో రాదు. అందుకే మంత్రంతో కానీ కర్మతో కానీ జపాలతో కానీ మోక్షం రాదు అని శాస్త్రమే చెప్తోంది. న కర్మణ న తపస న జపై న సమాధిభి అని పురాణ వాక్యం. అదే న కర్మణ న తపస అనేటువంటిది వేదాంత వాక్యం కూడా మనం చెప్తున్నాం. త్యాగేనేకే అమృతత్వమానసుకు. త్యాగము చేతనే ఏ కొద్దిమంది మాత్రమే మోక్షాన్ని పొందుతారు. త్యాగం అంటే విడిచిపెట్టడం. యజ్ఞంలో త్యాగం చేస్తారు తెలుసా? ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమమ, అది త్యాగం. కానీ ఈ త్యాగం దేనికి అంటే ఇంద్రుడికి నేను ఇవ్వడం వల్ల నాకేదో ఫలం కావాలని. అప్పుడు అది త్యాగం అవుతుంది. అది త్యాగేనేకేనా అంటే ఫలాకాంక్ష విడిచిపెట్టాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, ఈశ్వరార్థం కర్మ చేయాలి. అటువంటి యజ్ఞము చిత్తశుద్ధినిస్తుంది, క్రమంగా వివేక వైరాగ్యాలను ఇస్తుంది, పరాభక్తిని జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తినిస్తుంది. ఇది సనాతన ధర్మం స్పష్టంగా చెప్తున్నది. కానీ గతులు ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చాయి? గతులు ఉత్తమ పుణ్యగతులు మోక్షం. మోక్షం అంత తేలిక కాదు. ఇలాంటి పుణ్యగతులకు సంబంధించిన సత్కర్మలు ఎన్నో చెయ్యగా ఎప్పుడో మోక్షం అంటే ఏమిటో అర్థమవుతుంది. లేకపోతే మఠం వేసి కూర్చోగానే మోక్షం గురించి చెప్తే నిద్ర వస్తుంది. మరొకట్లేదు ఇక్కడ. మోక్షం అర్థం కావడమే కష్టమండి. దానికి ఎన్ని జన్మలు వెనకుండాలో. కానీ మోక్షం అందరికీ అంత తేలిగ్గా రాదు. మరి స్వర్గాది లోకాలు తేలిగ్గా వస్తాయా? అవి రావు. ఎందుకంటే ఇలాంటి సత్కర్మలు చేసిన వాడికి స్వర్గాది లోకాలు వస్తాయి. పుణ్య విశేషం చేత మళ్ళీ మంచి జన్మలు వస్తాయి. ఆ జన్మలో సద్గురువు లభించి నీకు వివేక వైరాగ్యాలు కలిగి వాటితో నిష్కామ భక్తి జ్ఞానము ఉంటే ముక్తి లభిస్తుంది. ఇంత స్పష్టమైన విభాగం కలిగిన ఒకే ఒక్క సంస్కృతి సనాతన ధర్మం. పురాణాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఇది ఇక్కడ. అంతగా నేను బ్రతికినప్పుడు పుణ్యకార్యములు చేసి ఏ పాపము చేసినా దేవుడిని ప్రార్థించినట్లయితే అవి మాఫీ చేయబడను, అనంతరమును స్వర్గమునకు చేరేదువు అని చెప్పి ఊరుకోమ్మాం. అదే ఇతర
పద్ధతుల్లో రెండే ఉన్నాయి, గో టు హెల్ ఆర్ గో టు హెవెన్, స్వర్గమో నరకమో. కానీ ఆ రెండు శాశ్వతం కావురా బాబు, అంతకు మించిన మోక్షం ఒకటి ఉందని చెప్పిన సనాతన ధర్మానికి నమస్కారం. మోక్షం వచ్చిన వాడు మాత్రమే మరి తిరిగి జనన మరణ చక్రంలో పడడు. అలాంటి మోక్షానికి సంబంధించిన జ్ఞానం కూడా అందించిన సంస్కృతం అనేది. కేవలం మోక్షానికి సంబంధించింది మాత్రమే కాదు. ఎందుకంటే మీకు మోక్షం లభిస్తుంది రండి అంటే అంతమంది వస్తారండి, లోకంలో సాధించాల్సిన చాలా ఉన్నాయండి అని ప్రతివాడికి కోరుకుంటుంది. మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, మా ఉద్యోగంలో ఎదగాలని అనుకుంటాం. దానికి సంబంధించిన ధార్మికమైన యజ్ఞాది క్రతువులు ఉన్నాయి, అవి బోధించాలి, ధర్మబద్ధమైనవి. అంటే మనిషికి కావలసిన, మనిషికి అవసరమైన రెండూ చెప్పాం. మనిషికి కావలసిన, మనిషికి అవసరమైన. ఎందుకంటే మన అవసరమైనవన్నీ కావాల్సినవి అనుకోవట్లేదు, అవునా లేదా? కావాల్సినవి అవసరాలు అనుకుంటున్నాం, ఇది ప్రమాదమైన అంశం. ఒక్కొక్కప్పుడు నువ్వు కావాల్సినది అనుకున్నది నిన్ను తర్వాత ముంచేవచ్చు లోకంలో, అది నీకు తెలియదు, అప్పటికి ప్రీతి కలిగిస్తుంది. షుగర్ పేషెంట్కి స్వీట్ కావాల్సింది కానీ అవసరమైంది కాదు. అది తిన్నాడు అనుకోండి మరింత రోగగ్రస్తుడు అవుతాడు. అలాగే కావలసినవన్నీ కోరుకోకూడదు, ధర్మబద్ధమైనవే మనకు కావలసినవి అనిపిస్తే చాలా మంచిది. అయితే డాక్టర్ గారు చెప్పిన పథ్యం, రోగికి ఇష్టమైన వస్తువు ఒకటైతే అదృష్టం. అలాగే శాస్త్రం చెప్పినటువంటి కోరిక, ధర్మబద్ధమైన కోరిక మన కోరిక అయితే అది అదృష్టం అండి. అధర్మమైన కోరిక అయితే రావణాసుడు కోరిక అవుతుంది, దుర్యోధనుడు కోరిక అవుతుంది, చాలదు. అది గతుల గురించి పురాణాలు చెప్పిన ప్రకారంగా సనాతన ధర్మంలో గతులు అంటే ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ఈ కథ దగ్గర ఆగి. ఏమిటి గతులంటే? గతులు పుణ్యగతి, మోక్షం. మోక్షాన్ని గతి అనకూడదు, గతులకు అతీతం అది. అయితే అది కూడా ఉత్తమ గతి, సద్గతి, తిరిగి రాని గతి. అది మిగిలిన మళ్ళీ తిరిగి వచ్చేది. ఏ గతి అయినా కూడాను భగవదాశ్చర్య బుద్ధితో ఉంటే నీకు ఏ గతి ఇవ్వాలో అది ఇస్తుంది అమ్మవారు. అందుకే సద్గతి ప్రదా అని లలితానామాల్లో ఒక నామం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్ని గతులు తేలాయి? పుణ్యలోకములు, మోక్షము. మరి భూమి యందు ఉన్నది గతి కాదు, భూమి కూడా గతే. ఇది కర్మల వల్ల మళ్ళీ వచ్చేటువంటి జన్మలు ఇక్కడ ఉంటాయి. ఇంకో గతి ఉంది, నేను చెప్పలేదు, బాగుండదు వింటే. పాపగతులు అని వరకుంటున్నాయి. ఏంటి అందరూ పుణ్యకర్మలే చేస్తున్నారా? వాళ్ళ సంఖ్య ఎప్పుడూ తక్కువే. మంచి పనులు చేసే వాళ్ళ సంఖ్య తక్కువ, భక్తుల సంఖ్య మరీ తక్కువ, భక్తితో కూడిన జ్ఞానం ఇంకా తక్కువ. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే రాళ్ళు దొరికినంత రత్నాలు దొరుకుతాయా? రత్నాల సంఖ్య ఎప్పుడూ తక్కువే. అయితే పాపాలు చేస్తూనే ఉంటారు మనస వాచా కర్మణ. ఆ పాప ఫలంగా లభించేవి దుర్గతులు అంటారు. ఈ దుర్గతులు నరకాది బాధలు అవెన్నో ఉంటాయి. కనుక దుర్గతులకు పొందవలసిన కర్మలు చేసేసి మోక్షం గురించి, స్వర్గం గురించి మాట్లాడడం కూడా అర్హత లేదండి, ఇది తెలుసుకోవాల్సింది. కానీ గతులు ఇప్పుడు ఎన్ని రకాలుగా తేలే? 4 గతులు. ఒకటి కింద నుంచి అడుదాం, పాపగతులు. రెండవది భూమి యందు పుట్టినప్పుడు పొందేవి. భూమి యందు అనేక రకాల జన్మలు పొందొచ్చు. కొంతమంది నరకం చూస్తున్నానండి అంటుంటారు, అంటే భూమి యందు కూడా నరకం ఉందన్నమాట. ఆ గంట సేపు నరకం అనుభవించానండి అంటాడు ఒకడు, అంటే భూమి యందు కూడా నరకాలు ఉన్నాయి. స్వర్గంలో ఉన్నట్టుందండి అంటుంటారు, అంటే భూమి యందు కూడా స్వర్గాలు ఉన్నాయి. అంటే భూమికి శోభలోకం అని పేరు. సా ఉభ శోభ, అందుకే మిశ్రం, ఇది మిశ్రలోకం. అంటే పుణ్యపాపం రెండిటి యొక్క అనుభవం ఇక్కడ పొందుతుంటాం. కానీ భూమికున్న బెనిఫిట్ ఏమిటంటే పుణ్యపాపాలు అనుభవిస్తున్నప్పటికీ వీటిని రెక్టిఫై చేసుకుని ఉత్తమగతులు పొందడానికి అవకాశం భూలోకంలో ఉన్నది. అంతేగాని నరకంలో పడితే పడ్డాను కానీ అక్కడ రామనామం చేసుకుంటాను ఏంటంటే అక్కడ చెయ్యలేవు, చేసుకునే అవకాశం లేదు, చేసినా ఫలించదు. అందుకు భూమి యందు ఏంటంటే ఒకవైపు కర్మానుభవం ఉన్నా కర్మను రెక్టిఫై చేసి సద్గతి పొందే అవకాశం భూమి యందే ఉంటుంది. ఇది మన సనాతన ధర్మ జ్ఞానం, ఇది తెలుసుకోవాలి. అనగా భూమి యందు పుట్టినవాడు ఒకవైపు పూర్వం చేసిన కర్మలు బట్టి సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది, నేను వద్దన్నా కావాలన్నా వస్తూ పోతూనే ఉంటాయి, వీటిని మించిన పరమార్థం ఒకటి ఉందని తెలుసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మబద్ధంగా జీవించాడా మళ్ళీ దుర్గతి పాలు కాడు, సద్గతినైనా పొందుతాడు. ఆ ధర్మం భగవద్భక్తితో జ్ఞానంతో ఉందా ముక్తిని పొందుతాడు. కానీ భూమి అవకాశం పైకి వెళ్ళడానికి, కిందకి వెళ్ళడానికి అవకాశం కాదు, కానీ కొందరు దానికి వినియోగించుకుంటారు. అంటే ఆ భూమి యందు వచ్చి కూడా పాపాలు చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అధోగతి అంటే నరకాది లోకములు, స్థితి ఏది అంటే భూమి. ఇక్కడ సరిగ్గా ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా సద్గతులు పొందుతారు. ఇక్కడే జ్ఞానం పొందిన వాళ్ళు ఇక్కడే ముక్తులైపోతారు, పైలోకాలకు వెళ్ళక్కర్లేదు. అంటే భారతీయ సంస్కృతిలో ముక్తి అంటే మరో లోకానికి వెళ్ళి పొందేది కాదు. ఇక్కడే జీవబ్రహ్మైక్యాన్ని తెలుసుకోగలిగితే ఇక్కడే ఇప్పుడే ముక్తి. ఇక్కడే ఇప్పుడే పొందలేకపోతే ఎప్పుడూ పొందలేవు మోక్షం అనేది చెప్పారు ఇక్కడ. అది మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలగన్నాడు త్యాగయ్య. ఈ ఒక్క మాట అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే ఒక పూట ప్రవచనం అవుతుందండి ఇక్కడ. ఇక్కడ పొందితే జీవన్ముక్తి. కొంతమంది జీవన్ముక్తి పొందలేక
జీవన్ముక్తికి కావాల్సిన జ్ఞానం రాకుండా మరణించినట్లయితే అటువంటి వారు చేసిన ధర్మము త్యాగము వల్ల వారి విదేహముక్తి పొందుతారు. అంటే క్రమంగా ఉత్తమ లోకాలకు వెళ్ళి అక్కడి నుంచి అటు క్రమంగా పరమాత్మలో ఐక్యమవుతారు. దీనికి క్రమముక్తి అంటారు. కానీ ముక్తి అనేది 2 విధములు, క్రమముక్తి, జీవన్ముక్తి. 2 ముక్తులు ఎందుకన్నారంటే మళ్ళీ వెనక్కి రారు. ఇందాక చెప్పిన స్వర్గాది లోకంలో వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ముక్తి అనేది చరమదశ, తర్వాత పుణ్యలోకములు, తర్వాత భూమి, ఆ తర్వాత నరకాదులు, ఇవి గతులండి. ఇంత చక్కగా విభాగం చేసినటువంటి సనాతన ధర్మానికి నమస్కారం చేస్తూ ఇంత స్పష్టంగా జీవుడు గతులు గురించి నాకు తెలిసి సనాతన ధర్మంలో తప్ప మరొక చోట కనబడదు. అది పురాణంలో చక్కగా చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఇతను కోరుకున్నది ఏమిటి? స్వర్గలోకానికి వెళ్ళాలి. రాజ్యపాలన చక్కగా చేశాడు, చేయవలసిన యజ్ఞయాగాది కర్తవులు బాగా చేశాడు, అమ్మవారి ప్రీతిగా చేశాడు. ఇప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చి కోరుకుంటున్న కోరిక ఏమిటి? సశరీరంగా వెళ్ళాలని. అప్పుడు ఆయన బోధించాడు, నాయన యజ్ఞము చేసి స్వర్గలోకానికి వెళ్ళడం ఉంది, కానీ ఈ శరీరంతో వెళ్ళలేవు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ సశరీరంతో స్వర్గం పొందాలనే కోరిక సూర్యవంశం ప్రారంభమైన దగ్గర నుంచి ఏ రాజుకి రాలేదయ్యా నీ పూర్వీకులకి, తమకు వచ్చింది. గ్రేట్ ఐడియా అనుకోకు, ప్రమాదకరమైన ఆలోచన. పూర్వీకులు రాని ఆలోచన నాకొచ్చింది అంటే కొంప ముంచి ఆలోచన కూడా కావచ్చు. ఇది మంచి ఆలోచన ఏం కాదు నైనా, శాస్త్ర విరుద్ధమైనది, ఎప్పుడూ మంచి ఆలోచన కాదు. ఇది తెలుసుకో అని బోధిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ తెలుసుకోవాల్సినది, ఈ శరీర లక్షణం వేరు, ఆ శరీర లక్షణం వేరు. యాస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళాలంటేనే వేరే డ్రెస్ వేసుకుంటారు. జలాంతర్గాములు సబ్మెరైన్స్లోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వేరే డ్రెస్ వేసుకుంటారు అక్కడ ఉండడానికి. అరే భూమిని దాటి మరో స్పేస్లోకి వెళ్ళడానికే నీకు మరొక వస్త్రం అవసరమైందే, లోకాన్ని దాటి మరో లోకానికి వెళ్ళాలంటే ఈ శరీరం సరిపోదు, దానికో వస్త్రం ఎక్కడ దొరకదు, దానికి మరో శరీరం కావాలి. అందుకే భూమి యందు అనుభవించే శరీరం పేరు కర్మ శరీరము. శరీరాలకు పేర్లు కూడా చెప్పారు చూడండి. భూమి యందు అనుభవించేది కర్మ శరీరం, లోకాల్లో అనుభవించేది భోగ శరీరం. భోగం అంటే అనుభవం. అది నరకంలో అనుభవిస్తే దుఃఖభోగం, స్వర్గంలో అనుభవిస్తే సుఖభోగం. వాటికి వేరే దేహాలు ఉంటాయి. నరకాదులకి వెళ్ళడానికి ఏం చేస్తారంటే, ఈ జీవుల్లో పాప పంకిలం బాగా ఉంటే ఈ దేహం పరిచయించిన తర్వాత యమకింకరలే వచ్చి తొడుగు వేస్తారు. ఆ తొడుగు దేహం, ఆ దేహం పేరు యాతనా దేహం అంటారు. ఇక్కడ ఈ యాతనా దేహంతో నరకాది లోకాల్లో బాధలు పడతారు. ఆ బాధలు సామాన్యం కాదండి. ఎందుకంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు రంపంతో కోసారనుకోండి, కొంతసేపటికి ఏడుస్తాడు, కొందరు పోతాడు. కానీ యాతనాదేహం ఏంటంటే కోస్తూ ఉన్న పోడు ఏడుస్తూ ఉంటాడు. అది యాతనాదేహం యొక్క లక్షణం. అలాంటి ఉదాహరణకు చెప్పాను. అలాంటి యాతనాదేహం ఇస్తారు నరకాదులకు వెళ్ళేటప్పుడు. అదే ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటప్పుడు భోగమయమైనటువంటి దేహాన్ని ఇస్తారు. అంటే ఎంతో భోగం అనుభవిస్తారు, కానీ శరీరంలో ఆ భోగం వల్ల ప్రమాదాలు లేనటువంటి స్థితి వస్తుంది. అది భోగ శరీరం అనుకుందాం, సద్భోగ శరీరం. ఇది యాతనా శరీరం. భూమి యందున్న శరీరం కర్మ శరీరం. మరి ఉత్తమ లోకాలకు వెళ్ళేటప్పుడు అంటే ఇవన్నీ లోకములే. వైకుంఠ మణిద్వీపాది లోకములకు వెళ్ళేవాళ్ళు పరాభక్తులు మాత్రమే వెళతారు. వాళ్ళు ఈ దేహం లేని కేవల సూక్ష్మదేహంతో వెళతారు. సూక్ష్మదేహంతో ఉన్న పూర్తి ముక్తి కాదు, క్రమముక్తి. అక్కడ ఆ లోకానికి చేరి ఆ దేవత యొక్క అనుగ్రహం పొందిన తర్వాత వారు ఆ దేహాన్ని కూడా పరిత్యజించి పరమాత్మలో ఐక్యమవుతారు. అప్పుడు ఇంకే దేహము ఉండదు తెలుసుకోండి. కనుక లోకాలోకాలు తిరిగే దేహం పేరు సూక్ష్మ శరీరం. దాని ఆత్మ అనరాదు. చచ్చేది స్థూల శరీరం, లోపలుండేవి సూక్ష్మకారణ శరీరాలు. ముందు ఆ అనాటమీ తెలుసుకోవాలండి. ఇక్కడ మెడిసిన్లో స్థూల శరీరం ఎనాటమీ మీకు దొరుకుతుంది, కానీ సూక్ష్మ శరీరం మనకు లోపల ఒకటి ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరమే చేసిన కర్మల ఫలాన్ని మోసుకు వెళుతూ ఉంటుంది. ఎవరు వెళతారనేది ఇక్కడ తెలియాలి. సూక్ష్మ శరీరమే తీసుకెడుతుంది. పాపమో పుణ్యమో వీటిని వాసనల రూపంలో తీసుకుంటుంది. గత జన్మల్లోంచి తీసుకొచ్చి ఈ శరీరం తొడుక్కున్నాక ఈ శరీరంతో చేసిన వాటి ఇంపాక్ట్స్ కానీ ఆ సూక్ష్మ శరీరంలోకి చేరతాయి. ఆ శరీరంతో ఈ శరీరం త్యజించాక ఆ శరీరమే లోకాలోకాలు ప్రయాణం చేస్తుంటుంది వాటి గతులు బట్టి. అదే మళ్ళీ జన్మిస్తుంటుంది రకరకాల స్థూల శరీరాలతో. కానీ సూక్ష్మ శరీరం ఉన్నంతకాలం పుట్టుక చావు, చావు పుట్టుకలు ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరం కారణ శరీరం కలిసే ఉంటాయి. కారణ శరీరం అవిద్య అని, వాసనామయ శరీరం అని చెప్పబడుతుంది. ఈ రెండు కలిసే తిరుగుతుంటాయి. కర్మలు బట్టి స్థూల శరీరాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు మరీ పాపాత్ముడికి స్థూల శరీరం రాదండి. ఆ సూక్ష్మ శరీరంతోనే తిరగాల్సి వస్తుంది గాలిలో. వాళ్ళనే ప్రేతాలు, పిశాచాలు ఇత్యాది పేర్లతో మనం పిలుస్తాం. వాళ్ళని పుట్టగతులు లేని వాళ్ళు అంటారు. వాళ్ళని అదో పదం ఉండేది. అంటే జన్మగానే వస్తే కర్మ పాప క్షయం చేసుకోవచ్చు, దానికి కూడా అవకాశాలు అయితే పాపాత్ములు వాళ్ళు ఇలా తిరుగుతుంటారు. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఇది అర్థం కాదు.
ఈ శరీరం పోయిన తర్వాత అర్థం చేసుకునే అవకాశం లేదు, తెలుసుకోండి. కానీ ఇప్పుడే అర్థం చేసుకోవాలి. ప్రతిదీ నాకు అనుభవానికి వస్తే అర్థం చేసుకుంటాను అనకూడదు. ఉదాహరణకి నేను అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళాక వేసుకుంటానండి యాస్ట్రోనెట్ డ్రెస్ అంటూ కుదరదు. ముందు ఇక్కడ వేసుకుంటాను, అక్కడికి వెళ్ళాలి. అనుభవం అయ్యేకి ఏంటయ్యా, ముందే జాగ్రత్త పడితే అనుభవం రాకుండా జాగ్రత్త సిద్ధమవుతాం. కానీ ఈ శరీరం ఉన్నప్పుడే తెలుసుకుంటే ఈ శరీరంపై మోహం పోతుంది. నేను స్త్రీని, పురుషుణ్ణి, ఫలానా జాతిలో పుట్టిన అహంకారాలు పోతాయి. ఒక కర్మ కొద్దీ ఈ జన్మ వచ్చింది. ఇలాంటి జన్మలు ఎన్ని జాతులు ఎత్తేనో, ఎన్ని మార్లు స్త్రీ అయ్యానో, ఎన్ని మార్లు పురుషుణ్ణి అయ్యానో, ఒక్క వివేకం వస్తే అహంకారాలు పోవో చెప్పండి. ఇక్కడ పురాణాలు వింటే అర్థమైంది ఏదో పక్కన పెట్టి ముందు అహంకారాలు పోవాలి. అప్పుడు 10 మందికి పనికొచ్చేలా బ్రతకాలని తెలుస్తుంది. కనుక స్థూల శరీరం పోయినా సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తూ ఉంటాడు జీవుడు. సూక్ష్మకారణ శరీరాలు కూడా పోయిన తర్వాత వచ్చే ముక్తి పరమముక్తి, కైవల్యముక్తి అంటే అది. అవి ఎలా పోతాయంటే ఇందాక చెప్పినట్టు జ్ఞానము చేత, స్వస్వరూప జ్ఞానము చేత, బ్రహ్మజ్ఞానము చేత మాత్రమే పోతుంది. ఇక్కడ అది క్రమముక్తితో దివ్యమైన వైకుంఠాది దివ్యధామములకు చేరాక వారి అనుగ్రహం చేత కూడా పోతుంది. అది పోయి ముక్తి లభిస్తుంది. అందుకే దాని క్రమముక్తి అన్నారు. ఇవి చక్కగా అర్థం చేసుకోవాల్సింది. ఇంత స్పష్టంగా విభాగాలు చేసి మన వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు కూడా తెలియజేసేయండి. వాటి సారమే ఇక్కడ ఒకసారి చర్చ చేసుకున్నాం. ఎందుకంటే పురాణ కథలు అని పేరు పెట్టినా పురాణ విజ్ఞానమే ప్రధానమని మొదటి రోజే ప్రస్తావన చేసాం. కనుక కథ ఆధారంగా విజ్ఞానం చెప్తున్నాం. మన పనికి రావాలి కదా చెప్పింది విన్నది. కనుక నేనేమిటో తెలుసుకోవాలి. అందుకని కాలం మారినా జీవుడి గమనం మారుతుందా? కొంతమంది అంటుంటారు కాలం మారిపోయిందండి, ఇవన్నీ ఇప్పుడు చల్లవు. ఎందుకు చల్లవు? జీవుడు ప్రయాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ప్రయాణాలు జరుగుతూనే ఉన్నాయి. కనుక ప్రతి జీవుడికి అవసరమైనది, ప్రతి కాలానికి అవసరమైనది, ప్రతి దేశానికి అవసరమైన విజ్ఞానం ఉంది. ఇక్కడ ఒక సంపూర్ణ విజ్ఞానాన్ని అందిస్తున్నాం. ఇది గతులు తెలుసుకుంటే ఇప్పుడు కథలోకి మళ్ళీ వద్దాం. ఇది బోధించాడు వశిష్ఠుల వారు. కనుక ఈ శరీరము ఈ భూమి యందు అనుభవించడానికే మాత్రమే రాబడిన శరీరం, తెచ్చుకోబడిన శరీరం, పూర్వకర్మల వల్ల లభించిన శరీరము ఈ భూమి యందు అనుభవించడానికి ఇట్స్ మెంట్ ఫర్ ఇట్. కానీ దీన్ని నువ్వు విడిచిపెట్టి దీనితో అక్కడికి వెళ్ళిపోతానంటే కుదరదు. దీన్ని విడిచిపెట్టి వాళ్ళు నీకు ఇవ్వాలి భోగ శరీరం, దివ్య శరీరం. దాని పేరు దివ్య శరీరం అంటే డివైన్ బాడీ. దానితో నువ్వు వెళ్ళగలవు స్వర్గాది లోకాలకి. అని స్వర్గాది లోకాల్లో ఉన్నవాళ్ళు నీలాంటి వాళ్ళు కాదు. నీలాంటి పంచభౌతిక శరీరాలు వాళ్ళు లేరు అక్కడ. తేజోమయ శరీరాలు ఉంటాయి అక్కడ. వారు నువ్వు యోగ్యుడు అనిపిస్తే తీసుకెళ్ళి అక్కడ దివ్యభోగములు ఇస్తారు. వాళ్ళు ఇస్తారు ఆ శరీరం. అందుకే నువ్వు వేసుకుని వెళ్ళలేవు ఇక్కడికి. దానికి తగ్గ సత్కర్మలు చెయ్యు. అలా నువ్వు పూర్తి పాపరహితుడివై స్వర్గాది లోకములు పొందడానికి కావాల్సిన యజ్ఞాలైతే నేను చేయిస్తాను. కానీ సశరీరంతో వెళతానన్నావే అది మాత్రం సాధ్యం కాదు నాయన, కూడదు అని చెప్తే అప్పుడు ఈ మాట విన్నప్పటికీ కూడాను ఇతనికి మనస్సులో ఎక్కడో వశిష్ఠుడి మీద కోపం ఉంది. గుర్తుందా? నేను కథ వింటే లోపల ఎక్కడ ఉంది. కానీ రాజ్యంలోకి వచ్చాక మాత్రం బుద్ధిగా అని చెప్పినట్టే ఎంతవరకు పాటించాడు. లోపల కసి ఉండిపోయింది. దీన్ని పాత కక్షలు అంటూ ఉంటారు ఇక్కడ. అదేదో లోపల ఉండిపోయింది. దానితో ఏమంటున్నా అంటే మన లోపల దోషం ఉంటే గురువులో కూడా పాపాన్ని వెతుకుతాం. ఇది తెలుసుకోండి. ఇక్కడ మన లోపల దోషం ఉంటే దానితో ఏమన్నాడంటే నత్వం యాజేసే బ్రహ్మన్ గర్వావేశాశ్చ మాం యది. నువ్వు గర్వం చేత, నా మీద కోపం చేత నా కోరికను తీర్చడానికి సిద్ధంగా లేవు. అందుకే యజ్ఞం చెయ్యనని చెప్తున్నావు. నువ్వు చేయకపోతే మరో పురోహితుని వెతుక్కుంటానన్నాడు. అన్యం పురోహితం కృత్వా యక్షేహం కిల సాంప్రతం. ఎంత తప్పు మాట్లాడాడు. ఎందుకంటే మొదటి వైవస్వత మనువు నుంచి వస్తున్న సూర్యవంశ చక్రవర్తులందరికీ బ్రహ్మదేవిని ఆజ్ఞ చేత పురోహితం చేస్తున్నటువంటి వాడు. లేకపోతే పురోహిత కర్మకు సిద్ధం కాలేదు వశిష్ఠుడు. కానీ లోకక్షేమం కోసం, శాస్త్రధర్మం అనుసరించి రాజు పాలించడం కోసం దాన్ని చెప్పడానికి వచ్చాడు ఆయన ఇక్కడ. పైగా ఇంకొక మంచి మాట చెప్తారు పురాణంలో. వశిష్ఠుడు పౌరోహిత్యం ఎందుకు ఒప్పుకున్నాడయ్యా అంటే ఈ వంశంలో నారాయణుడు రాముడుగా వస్తాడు గనక అని వచ్చేటండి. ఇది గొప్ప విషయం, అద్భుతమైన మాట. సరే, మొత్తానికి ఆ మహానుభావుడు అప్పటి నుంచి వారందరికీ అంటే అంతమంది రాజులు వచ్చారు, వాళ్ళు ఎంత వృద్ధులు అయ్యారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వశిష్ఠుడు అలాగే ఉన్నాడు. ఇది మీరు ఆలోచించండి. ఎలా ఉండగలిగాడు అంటే వారి తపశ్శక్తి వేరు. అలౌకిక దివ్యశక్తి సంపన్నులు వశిష్ఠ మహర్షి. ఆయన ముందు దేవతలు కూడా మ్రోకరిల్లుతారు. అటువంటి వారు మహర్షులు. మహర్షుల గురించి వచ్చింది కనుక చెప్తూ ఉన్నాం. దేవతలు కూడా మహర్షుల దగ్గర గడగడలాడు. తెలుసుకోండి. తలచుకుంటే ఒక మహర్షి ఇంద్రుడిని కింద పడేయగలడు. అంత శక్తి వారి దగ్గర ఉన్నది. మహర్షులు అందుకే గొప్పవారు. అందుకే దేవతానుగ్రహం కంటే ఋషుల అనుగ్రహం చాలా అవసరం. దేవతని శాసించి నీకు అనుకూలంగా చేయగలిగిన శక్తి ఋషికి ఉంది.
ఋషి ఆగ్రహిస్తే దేవతలు కూడా ఏమి చేయలేరు. అది ఋషుల్ని గురువులుగా భావించి మన ఆర్ష సంస్కృతికి సనాతన ధర్మానికి నమస్కారం చేసుకోవాలి. అలాంటి ఋషులు ఇచ్చారు మన సంస్కృతి. మొత్తానికి వశిష్ఠుల వారిని ఏమని నిందించారంటే అన్యం పురోహితం కృత్వా యక్షేహింకల సాంప్రతం, మరో పురోహితుని పెట్టుకుంటాలే అన్నాడు ఇక్కడ. అరే శాస్త్రవిరుద్ధమని చెప్తే ఇది మాట. వెంటనే కోపం వచ్చి, నువ్వు ఎన్నాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకు పాలించేవు, ఏదో నాన్న చెప్పిన భయం వల్ల ఏమిటో, కానీ నిజానికి కూడా అర్హుడువు కావయ్యా. ఇదివరకు నీ ఏ పాపాలు చేసావో అవే అమ్మవారి దయ వల్ల తొలగి శరీరం వచ్చిందే కానీ ఆ పాప వాసన నీకు ఇంకా పోలేదు, అందుకే దుర్బుద్ధి పుట్టింది. ఇప్పుడు నువ్వు ఒక రాజశరీరంతో చక్కగా పాలన చేసిన వాడికి ఇలాంటి బుద్ధి రాకూడదే. ఇది అలాంటి వాడికి రావాలంటే వివేకము ఏమీ లేకుండా కుక్షింభరత్వమే ప్రధానంగా, కడుపు నింపుకోవడం ప్రధానంగా, ఏది పెడితే తినే నీచమైనటువంటి వారికి రావాల్సిన బుద్ధి నీకు వచ్చింది. గురునింద చేస్తావా? దీని ఫలితంగా నువ్వు అనేనత్వం శరీరేణ స్వపచో భవ సత్వరం. మళ్ళీ ఇదివరకు ఏ శాపమైతే పొందాడో వశిష్ఠుని ద్వారా అదే శాపం స్వపచోభవ. అప్పుడు వాళ్ళ నాన్న నువ్వు సపాకులతో కలిసి బ్రతుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు కూడా చెప్పించలేదు, నువ్వు సపాకులతో కలిసి బ్రతుకున్నాడు. తర్వాత పిశాచత్వం శాపం వల్ల వచ్చింది, పిశాచత్వం పోయింది. ఇప్పుడు ఏమన్నాడంటే ఈయన, నువ్వు స్వపచుడుగా పుడతావు, స్వపచుడుగా మారిపోతావు, నీ శరీరమే స్వపచ శరీరం అయిపోతుంది. అంటే కుక్కను వండుకు తినేటువంటి నీచమైనటువంటి వాడిగా ఉంటావు నువ్వు ఇంకా అని శపించేశాడు. అదే చండాల జన్మ అంటే అది. ఆ విధంగా అవుతావు అని శపించగానే వెంటనే అతడి శరీరం మారిపోయిందని వశిష్ఠ మహర్షి యొక్క తపశ్శక్తి చేత అతడి శరీరంలో మార్పు వచ్చేసింది. నీకు ఇవాళ చెప్తున్నాను, నువ్వు చేసిన పాపానికి ఇంకా నీకు స్వర్గగతే లేదు పో అన్నాడు ఇక్కడ. ఇదే ఆయన చెప్పినటువంటి మాట. అంటూ ఉంటగానే శరీరం మొత్తం మారిపోయింది, నల్లని శరీరం వచ్చింది. అంతవరకు చందనం పూసుకున్న దేహం అంతా కూడా దుర్గంధ భూయిష్టమైపోయింది. పైగా గజవర్ణోభవద్దేహ, ఏనుగు చర్మంలా దళంగా నల్లగా మారిపోయింది శాపం వల్ల. ఎందువల్ల అంటే అమ్మవారిని ఉపాసించే వారిని అవమానిస్తే ఈ దుస్థితి వస్తుంది కదా అని ఒక మాట అన్నాడు ఇక్కడ. శక్త్యుపాసక రోషేణ ఫలమేతదభూనృప. శక్త్యుపాసక రోషేణ, అమ్మవారిని ధర్మబద్ధంగా ఉపాసించే వారిని అవమానిస్తే వారి రోషం ఈ దుర్గతికి తీసుకొస్తుంది. ఎందుకంటే అతడు సామాన్యుడు కాడు, వశిష్ఠుడు. వశిష్ఠుడు ఎటువంటి వాడంటే గాయత్రీ జపనిష్టో హి వశిష్ఠో మునిసత్తమ. వశిష్ఠుల వారు ఎంత తపస్వి, ఎంత అధ్యయనశాలి. దానికి తోడు గాయత్రీ మంత్ర జపనిష్ఠుడు. గాయత్రి ఎవరు? ఆ పరదేవత. ఆ పరదేవతని గాయత్రికి ఉపాసన చేసినటువంటి వాడు. అందుకే ఆయన యొక్క తప ప్రభావం చేత వచ్చిన మాట వ్యర్థము కాదు. దానితో వెంటనే త్రిశంకుడి శరీరం మళ్ళీ పూర్వం వలె నీచముగా అరువైంది. పూర్వం వలె ఏంటి, ఇంకా భయంకరంగా తయారయ్యాడు. కానీ ఎప్పుడైతే శరీరం అలా మారిపోయిందో తన శరీరాన్ని తానే చేసుకుని అసహించుకున్నాడు. దృష్ట్వా నింద్యం నిజం దేహం రాజా దుఃఖం అవాప్తవాన్. నిందించదగ్గ ఈ శరీరం లభించింది అని తెలుసుకుని నేను ఇంకా రాజ్యంలోకి వెళ్ళను, ఇంటికి వెళ్ళను, ఈ ఆశ్రమం నుంచి తినగానే అడవుల్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ శరీరాన్ని నా భార్యకు చూపించినా అసహించుకుంటుంది, పుత్రుడి దగ్గర నిలబడలేను, జ్ఞాతులు బంధువర్గము రాజ్యము ప్రజలు కూడా స్వీకరించరు అని చెప్తూ, పోనీ ఈ శరీరంతో బ్రతకడమా వ్యర్థం, మరేం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా? ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఆత్మహత్యా భవేన్యూనం పునర్జన్మని జన్మని శపచత్వంచ శాపశ్చ హత్యాదోషాత్ భవేదపి. ఇలాంటి కథలు బాగా తెలుసుకోవాలి, నేటి తరం చాలా అవసరం. ఎందుకంటే ప్రతి మనిషికి ఒకానొక కష్టకాలం వచ్చినప్పుడు మరణించాలనిపిస్తుంటుంది. ప్రతి మనిషికి ఒక స్టెప్, అదొక వీక్ పాయింట్, ఒక మానసిక వికారం. ఆ సమయంలో కొంతమంది అటెంప్ట్ చేస్తారు, సక్సెస్ అయిపోతారు, మరణిస్తారు. కొంతమంది అటెంప్ట్ చేయరు, కానీ భావం మాత్రం చాలామందికి వస్తుంది. ఇప్పుడు బాధాకరమైన అంశం ఏంటంటే దేశ విదేశాల్లో కూడా అనేక హాస్టల్స్లోనూ చదువుకుంటున్న విద్యార్థులు మానసిక క్షోభ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసులు ఎక్కువయ్యాయని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే ఎప్పుడు కూడా ఇలాంటి పురాణ కథలు తెలుసుకున్నప్పుడు దుఃఖానికి మరణం పరిష్కారం కాదు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే అనుకోనికి దుఃఖం వచ్చిందని నువ్వు మరణించాలనుకుంటున్నావు, కానీ అనుకోని దుఃఖం వచ్చినట్లే అనుకోని సుఖం రావచ్చు కదా ఇవాళ కాకపోతే రేపు. ఆ సుఖం అనిపించిన బ్రతికుండాలి కదా. కనుక అన్నిటికంటే విలువైనది జీవితం. ఇది మన గ్రంథంలో చెప్తున్న గొప్ప మాట. ముందు వాల్యూ ఆఫ్ లైఫ్ తెలుసుకోండి. ఇక్కడ ఈ జీవితం హాయిగా బ్రతకాలి. కేవలం మరణించిన తర్వాత మాత్రమే కాదు, ఇక్కడ హాయిగా బ్రతికితేనే అక్కడ హాయిగా బ్రతుకుతాం. అయితే ఇక్కడ హాయి ఎలా ఉండాలంటే ధర్మబద్ధమైన హాయి ఉండాలి. ఇది కావాలి. ఇక్కడ సుఖంగా బ్రతుకు, కానీ ధర్మబద్ధమైన సుఖంతో బ్రతుకు, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఎవడు సుఖంగా బ్రతకద్దన్నాడండి? సుఖంగా బ్రతకడానికి ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. గృహస్థాశ్రమం
సుఖంగా బ్రతకడానికే, కానీ ధర్మబద్ధమైన సుఖంతో బ్రతకాలి. తర్వాత సుఖత్యాగం చేసి జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి ఆశ్రమాలు, వయస్సులు మళ్ళీ వేరే చెప్పారు. అంత చక్కగా డివైడ్ చేసినప్పుడు సుఖంగా బ్రతకడానికి ఏమైంది? హాయిగా బ్రతకాలి చక్కగా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీర త్యాగం చేయాలనుకోకూడదు, తెలుసుకోండి ఇక్కడ. అయితే ఈ శరీరంతో బ్రతకడం కష్టం కదా అంటే ఇంకో మాట చెప్తున్నాడు. ఒక దుఃఖం తట్టుకోలేక నువ్వు మరణించాలనుకుంటున్నావు, కానీ దుఃఖం ఒక పాపం వల్ల వస్తుంది. దుఃఖ అనుభవం వల్ల పాపం పోతుంది. కానీ నువ్వు దుఃఖానుభవం తట్టుకోలేక మరణించాలనుకున్నావు కదా, కానీ అనుభవించవలసిన దుఃఖం నీకు రాసిపెట్టుంది కనుక తర్వాత జన్మలో మళ్ళీ దుఃఖం తోడే వస్తుంది, వదలదు. ఏ దుఃఖం తట్టుకోలేక మరణించాలనుకున్నావో ఆ దుఃఖం మళ్ళీ జన్మలోకి వస్తుంది. ఎందుకంటే అనుభవించకుండా బ్రేక్ ఇచ్చేసావు కదా, అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దుఃఖం అనుభవించడమే కాదు, ఆత్మహత్య అనే మహాపాపం వల్ల వచ్చిన దుఃఖం కూడా అప్పుడు వస్తుంది, తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు డబుల్ దుఃఖాలు అవుతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడాను కష్టం కలిగితే శాస్త్ర సహాయంతో ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది ఎలాగూ అంటే రకరకాల ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. పెద్దలను అడిగి యజ్ఞాది క్రతువులు చేయవచ్చు, వ్రతములు చేయవచ్చు, కొన్ని రకాల దీక్షలు చేపట్టవచ్చు. వేదకాలంలో చాంద్రాయణాది వ్రతాలు ఉన్నాయి. అవి చేస్తే పాపనాశనానికి పనికొస్తాయి. కనుక పాపం చేసినప్పటికీ అయ్యో పాపం చేసిన పశ్చాత్తాప్తుడై ప్రాయశ్చిత్త కర్మలు చేసుకున్నట్లయితే ఆ పాపం పోయి మళ్ళీ శుద్ధుడైపోతాడు. ఎప్పుడైతే పాపం పోయిందో దుఃఖం పోతుంది. ఎందుకంటే దుఃఖానికి పాపం మూలం కదా, పాపం పోయిన దగ్గర దుఃఖం పోతుంది. అందుకే మన వాళ్ళు ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు ఈ వ్రతం చేయి, ప్రదక్షిణలు చేయని ఎందుకు చెప్పారంటే, ఇదివరకటే ఎప్పుడో చేసుకున్న పాపం వల్ల దుఃఖం వచ్చింది కనుక ఇప్పుడు ఈ పుణ్యం వల్ల, పవిత్ర కర్మ వల్ల ఆ పాపం పోయి మళ్ళీ నీకు సుఖం వచ్చే అవకాశం ఉందిరా అని చెప్తారు ఇక్కడ. ఈ జన్మలో కూడా పాపం చేసినట్లయితే ఈ జన్మలోనే మనం ఆ పాపం పోవడానికి సత్కర్మాచరణ చేసినట్లయితే ఆ పాపం కూడా పోతుంది. ఎన్ని పరిష్కారాలు చక్కగా చెప్పారు చూడండి. అది కథతో పాటు ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అయితే చేసిన పాపం ఏ విధంగా పోతుంది దీనికి కూడా ఉన్నది. అయ్యా ప్రాయశ్చిత్తం ఉంది పాపానికి, కనుక ముందు పాపం చేసేద్దాం తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుందామని కొందరు సిద్ధమైపోతారు. ఇదేమైనా బాగుంటుందండి? రోగం వస్తే మందుంది కనుక మనం రోగం తెచ్చుకుందామని ఎవడైనా అంటాడా? అలాగే ఎప్పుడూ కూడా పాపం చేయడానికి సాహసిస్తే మాత్రం ప్రాయశ్చిత్త కర్మ కూడా వాడికి తొలగించలేదు. ఎప్పుడైనా పాపం చేశానో తెలుసో తెలియకో అని తెలుసుకుని ముందు కావాల్సింది పశ్చాత్తాపం. అయ్యో తప్పు చేసేనని బాధపడాలి. అప్పుడు చేసిన పాపంలో పావు భాగం పోతుంది. గుర్తుపెట్టుకోండి, లెక్క కూడా ఇచ్చేసిన శాస్త్రం. పశ్చాత్తాపడితే పావు భాగం పోతుంది. అందుకని పశ్చాత్తాపడి కొంత డబ్బు కట్టివేసినా పాపము పోదు, తెలుసుకోండి శాస్త్రం ఇక్కడ. కనుక 6 రోజులు పాపం చేసి 7వ రోజు పశ్చాత్తాపడితే పోదండి ఇక్కడ. కాబట్టి పశ్చాత్తాపంతో పాపాలు పోవు, పావు భాగం పోతుంది. తర్వాత ఏమిటంటే పశ్చాత్తాపం తర్వాత అయ్యో ఇంత పాపం చేసేనని బాధపడి తర్వాత ఇకపై చెయ్యను అని నిశ్చయించుకోవాలి. 2వ స్టెప్ అది. ఇకపై చెయ్యను అనుకుంటే మరొక పావు భాగం పోయింది. కొందరు పశ్చాత్తాపడుతుంటారు, మళ్ళీ చేసేస్తుంటారు. చిచి ఎంత తప్పు చేశానండి అంటాడు. ఇక చెయ్యడేమో అని మనం అనుకుంటాం, మళ్ళీ రేపు వాడు రెడీ. బలహీనతలు అలా ఉంటే ఏం చేస్తాం? కనుక ఇకపై చెయ్యను అని నిర్ణయించుకున్నాక వాడికి ఇంకా పోయే ఆ నిర్ణయమే సగం మరో పావు భాగం తీసేసింది. ఆడ తర్వాత ఏంటంటే సత్కర్మలు చెయ్యాలని నిర్ణయించుకోవాలి. నేను ఇంకా సత్కర్మ చేస్తాను నిర్ణయించుకుంటే మరో పావు భాగం పోయింది. ఎంత పోయింది? 30. సత్కర్మలు ఆచరించాలి, అప్పుడు మిగిలిన పావు భాగం కూడా పోయిందండి అన్నాడు. ఇది పాపాన్ని పోగొట్టుకునే పాప నిరసన ప్రక్రియ. అయితే అలాంటి యజ్ఞయాది కర్తవ్యులు ఎన్నో చేస్తే కానీ పాపాలు పోవు కదా అంటే దానికి మళ్ళీ ఉపాయాలు చెప్పారు. ఇది గొప్ప విషయం. భారతీయ సంస్కృతిలో అన్ని కాలాల్లో అందరూ అన్ని రకాలుగా చేయలేరని ఋషులకు తెలుసు. అన్ని కాలాల్లో అందరూ అన్ని రకాలుగా చేయలేరు. ఎందుకంటే ఈ కాలంలో కూడా శాస్త్రజ్ఞానం కలిగి క్రతువులు చేయగలిగే వాళ్ళు కొంతమంది, అందరూ కాదు కదా. ఒకవేళ వాళ్ళు వచ్చి చేద్దామనుకున్నా దానికి తగ్గ నియమాలు మనం పాటించడం పరిజ్ఞానం లేదు. అందుకు మరికొన్ని మార్గములు చెప్పింది. అలాంటి మార్గాల్లో కొన్ని ఇక్కడ చెప్పుకుందాం. సులభమైన ఒక్క మార్గం మాత్రం చెప్తాను. మనల్ని శుద్ధి చేసి బాగు చేయగలిగే ఒక గొప్ప యజ్ఞం ఒకటి ఉంది. అదొక్కటి పాటించండి, ప్రతి వారికి తేలికే. జపతో నాస్తి పాతకం. జపం. అందుకే అన్ని యజ్ఞాల్లోని జపయజ్ఞం నా స్వరూపని భగవానుడి గీతలో యజ్ఞానాం జపయజ్ఞస్మి అని చెప్పాడు. అంటే కథ ఆధారంగా మనకు కావలసింది కూడా పొందాలి గనక పురాణ జ్ఞానాన్ని ఒకతోడు సమీకరించి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. భగవన్ నామజపం, భగవన్ మంత్రజపం ఆచరించాలి. ఇది సత్కర్మ. దానికి ముందు 3 స్టెప్స్ ఉండాలి. అందుకు పాప నాశనానికి కానీ సద్గతికి కానీ భగవన్నామముతో భగవంతుడిని ఆశ్రయించడం గొప్ప యజ్ఞము. అది తెలుసుకుంటే చాలు. మొత్తానికి ఇన్ని రకాల కర్తవులు ఉన్నాయి, ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయి.
కనుక ఇతడు పాపం నుంచి బయట పెట్టుకునే ప్రయత్నం చేయాలే తప్ప పాపం వల్ల కలిగిన దుఃఖానికి ఆత్మహత్య పరిష్కారం కాదు అని ఆలోచించాడు ఎవడు? త్రిశంకువు. చూడండి, అద్భుతంగా ఆలోచన చేసి మరేం చేస్తాను, ఆత్మహత్య ఇది పునర్జన్మని జన్మని, నేను ఇవాళ ఈ శరీరం తట్టుకోలేక చచ్చిపోదామనుకుంటే ఈ శాపం ఫలం తర్వాత జన్మలో అనుభవించాలి, అప్పుడు మళ్ళీ నీచమైన శరీరంతోనే రావాలి. కానీ ఆత్మహత్య చేసుకున్న పాపం అస్త్యాదోషాద్ భవేత్, ఈ హత్యాదోష ఆత్మహత్యాదోషం కూడా అప్పుడు వస్తుంది కనుక ఇంకా బాధకరమైన అంశం కనుక నేను ఒకటే చేస్తాను, భోక్తవ్యం స్వకృతం కర్మ దేహే నానేన కాననే. ఇవండి మెసేజెస్ అంటే. ఈ శరీరంతోనే అడవిలో ఉంటూ నేను ఈ కష్టాన్ని అనుభవిస్తాను, చేసిన పాప ఫలాన్ని అనుభవిస్తాను. భోగేన స్వవిపాకస్య భవితా సర్వదాక్షయ, ఎందుకంటే అనుభవంతో పాపం పోతుంది. అంటే శిక్ష అనుభవించిస్తే క్రమక్రమంగా శిక్ష పూర్తి కాలంలో మొత్తం శిక్ష రద్దయిపోతుంది కదా, అదేవిధంగా అనుభవంతో పోతుంది. అందుకే ప్రారబ్ధ కర్మణాం భోగాద్ అన్యథా నక్షయో భవేత్. అలాగే నేనేం చేస్తాను, ఊరికని అనుభవిస్తూ అడవుల్లో కూర్చోను, అనుభవించవలసింది అనుభవిస్తూ ఈ అడవుల్లో ఉన్న తీర్థములు సేవిస్తాను, క్షేత్రములు సేవిస్తాను. ఎందుకంటే ఈ తీర్థ సేవనం క్షేత్ర సేవనం పాపాలను పోగొడుతుంది. అందుకున్నాయండి తీర్థాలు క్షేత్రాలను శుద్ధిని చేయడానికి. అందుకే కుర్వన్ పుణ్యాశ్రమాభ్యాసే తీర్థానాం సేవనం తథా. పుణ్యాశ్రమాలు ఉంటాయి, అంటే మహాత్ముల ఆశ్రమాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే వారి తపశ్శక్తి తరంగాలు ఆశ్రమంలో ఉంటాయి, అవి నన్ను శుద్ధుడిని చేస్తాయి. కానీ ఆశ్రమాలకు వెళ్తాను, పుణ్యాశ్రమాలకు వెళ్తాను, తీర్థసేవనం చేస్తాను, ఆ అరణ్యాల్లో ఉండేటువంటి దివ్యమైన దేవతాయతనాలు దర్శిస్తాను. ఇవన్నీ చేస్తున్నంతసేపు స్మరణంచ అంబికాయాస్తు, అమ్మ పాదాలని స్మరిస్తూ ఉంటాను. సాధూనాం సేవనం తదా, ఎక్కడైనా సత్పురుషులు కనబడితే వాళ్ళని సేవిస్తూ ఉంటాను. ఇలా చేస్తే ఏవం కర్మక్షయం నూనం కరిష్యామి, నా కర్మని క్రమంగా క్షయింపజేసుకుంటాను. ఇప్పుడు ఈ కథ ద్వారా మనకి త్రిశంకు ఏమయ్యాడని ఆలోచించడం కాదు, మనం ఏం కావాలో తెలుసుకోవాలండి. ఇక్కడ తరించడానికి ఎన్ని మార్గాలు చెప్పడినా పుణ్యక్షేత్రాలు సేవించడం, అదేవిధంగా ఇంకే ఎప్పుడూ కూడా అనుచితంగా ప్రవర్తించకుండా ఉండడం, అమ్మవారిని స్మరణ చేసుకోవడం, సత్పురుషుల్ని సేవించుకోవడం, వీటి ద్వారా కర్మక్షయం చేసుకోవచ్చు. అందుకుగాను ఏమి దేశం అండి ఇక్కడ, ఇలా కర్మక్షయం చేసుకోవడానికి అద్భుతమైన తీర్థములున్న దేశం భారతదేశం. అందుకే గంగా తీరే గతకామం శౌచం తత్రైవ సంస్థిత. ఇంకా కోరికలన్నీ విడిచిపెట్టి స్వర్గకామను కూడా విడిచిపెట్టి ఆ మహానుభావుడు గంగా తీరంలో ఉంటూ అక్కడున్న అరణ్యాల్లో తిరుగుతున్నాడు. ఇక్కడ హరిశ్చంద్రుడు యువరాజుగా ఉన్నాడు. నాన్న అప్పుడెప్పుడో వశిష్ఠాశ్రమానికి వెళ్ళేవాడు, ఇంకా రాలేదేమిటి అనే వార్త తెలుసుకోవాలని ఆయన ప్రయత్నిస్తే వేగుల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే శాపానికి గురయ్యాడని, అందుకు ఎక్కడో తిరుగుతున్నాడని తెలిసింది. శపించిన వాడెవరు? గురువుగారే శపించారు. తాను ధిక్కరించి గురువుతో మాట్లాడు, గురువు ఏం చేసినా సముచితమే, స్వీకరించవలసిందే. కానీ ఇప్పుడు నాన్నని ఎలాగైనా తిరిగి రాజ్యానికి తీసుకురావాలి అనుకున్నాడు. చూడండి, పుత్రుడిగా ఆయన అన్నది. శాపగ్రస్తుడి తండ్రి అక్కడ ఇక్కడ ఎందుకు ఉండడం, అదే కష్టం ఇక్కడ అనుభవిస్తూ ఉంటే నా రక్షణలో నేను ఆయన చక్కగా చూసుకుంటాను, అందుకే తండ్రిని విడిచిపెట్టకూడదు అని చెప్పి కబురు పంపించాడు. నాన్న, నేను నా మంత్రుల చేత నీకు కబురు పంపిస్తున్నాను అంటే మంత్రులకు చెప్పాడు, వెతుక్కోండి, ఎక్కడున్నాడో తెలుసుకోండి, ఆయన వెళ్ళి బ్రతిమలాడండి. హరిశ్చంద్రుడు మిమ్మల్ని రమ్మంటున్నాడు, కొడుకు రమ్మంటున్నాడు అని చెప్పండి, మీరు రాజ్యంలో ఉండండి. నేనేం చేస్తాను అంటే మనిద్దరం వెళ్ళి వశిష్ఠుడి పాదాల మీద పడదాం, తప్పుని క్షమించమని వేడుకుందాం. ఆయన కోపిష్టి కాడు, కోపం గురువు యొక్క స్వభావం కాదు. మన పాపం బట్టి గురువుల నుంచి కోపం వస్తుంది, ఇది తెలుసుకోవాలి. ఇంత అంతేగాని కోపమా వరకు ఉంటుంది, పాపఫలంగా గురువుల నుంచి శాప రూపంలో బయటకు వస్తుంది అంతే. అందుకు మన ఉభయులం వెళ్ళి గురువుగారి పాదపద్మాలపై పడి ప్రసన్నం చేసుకుంటే వారే ఈ శాపం పోవడానికి మార్గం కూడా చెప్తారు కనుక గురుం ప్రసాదయిష్యామః స యథాతు దయేతవై ప్రసన్నోసో మహాతేజ దుఃఖస్వాంతం కరిష్యతి అని కబురు పంపించాడు. వెళ్ళిన వాళ్ళు కూడా చక్కగా వెళ్ళి విషయమంతా చెప్పారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఈ శరీరంతో మళ్ళీ రాజ్యంలోకి ప్రవేశించను. ఎందుకంటే ఆ రాజ్యం సామాన్యమైన ఆయన ఆనాడు వయస్సుతమును మొదలుకొని ఇక్ష్వాకువు కకుత్సుడు మొదలైన మహాత్ములు పాలించినటువంటి రాజ్యం అది. అది పవిత్రమైన దేశం అది. ఆ దేశంకి ఆ దివ్య రాజధాని ఎలాంటిది అంటే ఆ రాజధాని ఏమిటి? ఆగమిష్యామి అయోధ్యాయాం, అయోధ్య అది. అలాంటి అయోధ్యకి నాహం ఆగమిష్యామి, నేను రాను, ఈ శరీరంతో నా అడుగు పెట్టను, పవిత్రమైన అయోధ్యలోకి నా అడుగు పెట్టను. అంటే భూమి మీద మొదటి రాజధాని అయోధ్య నగరం, భూమి మీద మొదటి రాజధాని.
మొట్టమొదటి చక్రవర్తి అయిన వైవస్వత మనువు సింహాసనం ఎక్కింది అక్కడే. అందుకే ప్రపంచంలో నాగరికత పుట్టింది భారతదేశంలో అయోధ్య నగరంలో. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే అయోధ్య ఇప్పటికీ ఎప్పటికీ సనాతన ధర్మానికి రాజధాని. ఇది మనం తెలుసుకోవాలి ఇక్కడ. మీ రాజధాని నగరాలు పాలనా సౌలభ్యం కోసం ఏది ఏర్పాటు చేసుకున్నా ధర్మ ప్రతిష్ఠకి అసలైన రాజధాని అయోధ్యయే. అక్కడే ఆ రాజులు ఒక్కరొక్కరు నారాయణమూర్తులు అని విశ్వనాథ వారు చెప్పినట్లుగా ఒక్కొక్కడు విష్ణు స్వరూపమైన మహాచక్రవర్తులు పాలన చేశారండి. అలాంటి వాళ్ళు ఉన్నారు కనుకనే సాక్షాత్ విష్ణువు అక్కడ అవతరించాడు. అందుకే ఒకటే రాజధాని అయోధ్య, ఒకటే రాజు రామచంద్రమూర్తి. భారతదేశానికి సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలి. అందుకే ఆ మాట వింటేనే ఒళ్ళు పులకిస్తుంది భారతీయులకి. నాహం స్వపచవేషేణ గర్హితేన మహాత్మభి ఆగమిష్యామి అయోధ్యాయాం సర్వే గచ్చంతు మా చిరం. మీరు ఇంకెక్కువసేపు ఇక్కడ ఉండకుండా పతితుడితో సంభాషణ కూడా దోషమే కనుక మీరు వెళ్ళిపోండి, అయోధ్యకు వెళ్ళండి, నేను మాత్రం రాను. మరేం చేయాలి? యువరాజుగా ఉన్నటువంటి హరిశ్చంద్రుడిని మహారాజుగా పట్టాభిషేకం చేయండి. నా అనుమతి అయిపోయింది కనుక నేను వచ్చి పట్టాభిషేకం చేసే అర్హత నాకు ప్రస్తుతం లేదు. కానీ మీరే అభిషేకం చేసి రాజ్యకర్మల్లో నియంత్రణ చేయండి. ఎందుకంటే మీరందరూ అనుభవజ్ఞుల మంత్రులు, సేనాపతులు, సామంతులు ఉన్నారు. మీరు అతన్ని నియోగం చేయండి అని చెప్పి ఆయన అక్కడే ఉండిపోయాడు. తండ్రి అభిప్రాయం దృఢంగా చెప్పాడని చెప్పి మిగిలిన వాళ్ళు వచ్చి హరిశ్చంద్ర చక్రవర్తిని చేశారు. అంటే చక్రవర్తి పదవిలో కూర్చోబెట్టి అయోధ్యకి రాజుని చేశారు. ఈ విధంగా జరుగుతున్నది. ఇలా ఉంటున్న సమయంలో కథ ఎటు వెళుతున్నదంటే, నిన్న గుర్తున్నదా, విశ్వామిత్రుల వారు తపస్సుకు వెళ్ళినప్పుడు వారి కుటుంబం విడిగా ఉన్నది పిల్లలతో పాటు. ఆయన తపస్సుకు ఎక్కడో వెళ్ళిపోయారు. తపస్సు చేసుకుని తిరిగి వస్తారు. అంతవరకు భార్య పిల్లలకు లోటు లేకుండా ఏర్పాటు చేసే తపస్సుకి వెళ్ళాలి. అదే నాకు మూడు వచ్చింది, ఇంట్లో చెప్పకుండా పారిపోకూడదు ఎక్కడికో. ఏర్పాటు చేసి వెళ్ళాడు కానీ భయంకరమైన కరువు కాటకాలు వచ్చాయి. వాళ్ళు పడ్డ బాధలు నిన్నది కథ మళ్ళీ చెప్పనక్కర్లేదు కదా, గుర్తు తెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళని కష్టం నుంచి కాపాడిన వాడెవడు? ఆహారం ఇచ్చి. ఈ త్రిశంకువే. అప్పటికి ఇంకా త్రిశంకు టైటిల్ రాలేదు. ఒకే ఒక్క తప్పు చేశాడు. అడవిలోకి వెళ్ళి కేవలం సపాకులతో కలిసి బ్రతుకుతున్నాడు. తర్వాత చేసిన తప్పుకి 3 రకాల దోషాలను చూపించి శపించాడు వశిష్ఠుల వారు. ఇప్పుడు అతను అడవిలో ఉన్నప్పుడు వీళ్ళని కాపాడాడు ఆహారం ఇచ్చే ప్రతిరోజు. ఆ కరువు కాలం ఇప్పుడు అయిపోయింది, మంచి కాలం వచ్చింది. ఈ కాలంలో విశ్వామిత్రులు వారు వచ్చారు మళ్ళీ. అంటే ఆయన తపస్సులో కరువు కాలం అయిపోయింది, మంచి కాలం వచ్చింది. బహుకాలం తర్వాత విశ్వామిత్రుల వారు తపస్సు చాలించి తిరిగి ఇంటికి వచ్చి భార్యని పిల్లల్ని చూశారు. ఎలా ఉన్నారు మీరంతా, బాగున్నదా? పైగా ఈ మధ్యకాలంలో భయంకరమైన కరువు వచ్చిందని విన్నాను. నేను కూడా ఆ కరువు కాలంలో ఒక అరణ్యంలో ఉన్నాను. తపస్సు అంటే ముక్కు పూడ్చుకుని సమాధిస్థితిలో ఉండడమే కాదు, మధ్య మధ్యలో లేచుకొని క్రతువులు చేయాలి. కానీ అప్పుడు శరీరం యోగ్యంగా ఉండాలి కదా క్రతువులు చేయాలన్నా. అప్పుడు భయంకరమైన కరువు కాలం కనుక నాకు ఆహారం దొరకలేదు. విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, ఆ భయంకరమైన కరువు కాలంలో శరీరం నిలబెట్టుకోవడమే కష్టమయ్యింది. ఇవి ధర్మ సూక్ష్మాలండి ఇప్పుడు చెప్తున్నవి. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఈ రెండిటికి డెఫినేషన్ సరిగ్గా తెలియాలి. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఇది ధర్మము, ఇది అధర్మం అని ప్రతివాడు చెప్పగలిగేది ధర్మం. ఇక్కడ సూచన చేసి వచ్చి ధర్మము అధర్మం స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ బయటికి అధర్మంలా కనబడ్డప్పటికీ కూడా ధర్మ విరుద్ధము కాని దాన్ని ధర్మ సూక్ష్మం అంటారు. ఇది తెలియాలి ఇక్కడ. అంటే ఒక లేమానికి, ఒక సామాన్యుడికి ఇది అధర్మంలా కనబడవచ్చు, కానీ దాని వెనకాల ధర్మ లోపం ఉండదు. అలాంటి దాన్ని ధర్మ సూక్ష్మం అంటారు ఇక్కడ. అందుకే చెట్టు చాటు నుంచి కొట్టడం వాలిని అధర్మం అంటారు వీరు, కానీ అధర్మంలా కనబడుతుంది కానీ ధర్మమే, దాన్ని ధర్మ సూక్ష్మం అంటారు. అందుకే సామాన్యులకు ధర్మం తెలుస్తుంది, జ్ఞానులకు ధర్మ సూక్ష్మం తెలుస్తుంది. అలాంటి జ్ఞాని రామచంద్రమూర్తి. ఇలాంటి ధర్మ సూక్ష్మాలు భారతంలో చాలా చెప్పారు. సూక్ష్మమైన ధర్మాలు పైపైన చూస్తే అది అధర్మంలా కనబడుతుంది, లోపల ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. అది ధర్మానికి విరుద్ధములేం కావు. అందుకే ఈ కథలో ధర్మ సూక్ష్మలు చెప్తున్నాడు. అంత లోతైన అంశంలో చూడండి ఇక్కడ. అది భయంకరమైన కరువు. తపస్సు చేసుకోవడానికి ముందు శరీరం ఉంటే కదా తపస్సు. తపస్సుకు శరీరం మొదటి పరికరం. గొప్ప మాట గుర్తుపెట్టుకోండి. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ధర్మాచరణకు భగవంతుడు ఇచ్చిన ఎక్విప్మెంట్ బాడీ. అందుకని మంచి చేద్దామంటే డబ్బు లేదండి, మంచి చేద్దామంటే ఈ మధ్య పంటలు బాగోలేవండి అంటావు. నీకు డబ్బు లేకపోవచ్చు, పంటలు లేకపోవచ్చు, శరీరం ఉందిగా, దాంతో మంచి చెయ్యని చెప్పారు ఇక్కడ. కనుక శరీరం ధర్మం చేయడం భగవంతుడు ఇచ్చిన పరికరం. ఇది నిలిస్తేనే కదా తపస్సు. కానీ శరీరాన్ని కూర్చోబెట్టాలంటే నియమబద్ధంగా ఏదో ఒకటి చేయాలి కదా. కానీ అప్పుడు పరిస్థితి ఏంటంటే నీరు కూడా పుట్టని పరిస్థితి, కందమూలాలు ఫలాలు ఏమీ లేవు. తపస్సులు కూడా కొన్ని నెలలు ఉపవాసం ఉన్నా ఒక్కసారైనా ఏదైనా స్వీకరించకపోతే శరీరం నిలబడదు. ఇలాంటి పరిస్థితుల్లో భయంకరమైన కరువులో
తట్టుకోలేనంత ఆకలి వేసి ఏం చేయాలని నేను తిరుగుతూ ఉన్నాను అని చెప్తున్నాడు ఎవరు? విశ్వామిత్రుల వారు. అలా తిరుగుతుంటే నాకొక శపాకుల వాడ కనబడింది. శపాకులు కుక్కను వండుకు తినేవారి యొక్క వాడలు కనబడ్డాయి. ఈ ఆకలి బాధ తట్టుకోలేక ఒకరింట్లో నేను ప్రవేశించాను. అక్కడ ఏం జరిగిందంటే దొంగలా వెళ్ళాను, ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని. అక్కడ ఒక గిన్నెలో వంట పదార్థం దొరికింది, తీసుకున్నాను. నాకు తెలుసు ఇది ఎవరిల్లో, అది వండిన కుక్క మాంసం. కానీ ఆకలి తట్టుకోలేక క్షుధయార్జిత, ఆకలి తట్టుకోలేక ముందు శరీరం నిలవని అని చెప్పి నేను తినబోతూ ఉంటే హఠాత్తుగా ఆ ఇంటి యజమాని వచ్చి నా చేయి పట్టుకున్నాడు. దొంగ అన్నాడు. నన్ను తల వంచేశాను. నిన్ను చూస్తే సామానుల్లా కనిపించట్లేదయ్యా అనగానే విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, నేను తపస్వినయ్యా, కానీ ఆకలి తట్టుకోలేక ఈ ఇంట్లో ప్రవేశించి ఆహారాన్ని తీసుకుంటున్నాను. నాకు అది తెలుసు తినరాని మాంసం అని. అంటే ఒక దోషం ఏంటి? తినకూడని తిన్న దోషం నాకు వస్తుంది. రెండవ దోషం ఏంటంటే చౌరత్వం, చెప్పకుండా దొంగగా వచ్చి తీసుకుంటున్న రెండవ దోషం. నువ్వు నాకు తినడానికి అనుమతించి ఒక దోషం పోగొట్టి అనుగ్రహించు అన్నాడండి. చూడండి, ఒక దోషం పోగొట్టి అంటే తినడానికి అనుమతించేవనుకో చౌర దోషం పోతుంది, చౌర్య దోషం పోయి ఆకలి తెచ్చుకున్నందుకు కూడనెత్తిన పాపం మాత్రమే వస్తుంది. నువ్వు అనుకోవచ్చు ఇంత పాపం చేస్తే అంత తపస్సు పోతుంది కదా అని. నాకు తెలుసు, మళ్ళీ కాలం బాగుపడ్డాక నా ఆకలి తీరాక ఏ ప్రాయశ్చిత్త విధులతో ఈ పాపం పోగొట్టుకోవచ్చో నాకు తెలుసు అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎంత సూక్ష్మమైన ఆలోచన అండి. అందుకే చెప్తున్నా, క్షుధితోస్మి దదస్వాజ్ఞా మాంసం మద్మి సుసంస్కృతం అనగానే అప్పుడు కొంత సంభాషణ చేసాడు ఈయన. భక్షం మా కురు, నువ్వు తినకయ్యా, తినద్దని చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆహారం మీద లోభంతో చెప్పట్లేదు, నువ్వు పవిత్రుడివే. ఇవి తినకుండా నియమంగా జీవించే జన్మనిది, ఇవి తిని బ్రతికే జన్మ నాది. ఎక్కువ తక్కువలు కావు, ఈ జన్మ ఇది, ఆ జన్మ అది. అందుకే నీ జన్మ గౌరవం నీకు ఉండాలి. దుష్టాహారో నకర్తవ్య, దుష్టాహారం నువ్వు తీసుకోకూడదు, అది నీ యొక్క విధానానికి నీ జన్మకి అది విరుద్ధము. అందుకే నువ్వు తినవద్దు నేను చెప్తున్నాను అంటే సత్యం వదసి ధర్మజ్ఞ. ఎంత చక్కగా సంబోధించాడు విశ్వామిత్రుడు వారు. ఓ ధర్మజ్ఞుడా, నువ్వు సత్యం చెప్పో. నీ బుద్ధి చాలా ధర్మబద్ధంగా ఉన్నది, కానీ ఆపద్ధర్మములు కొన్ని ఉంటాయి. ఇది ధర్మ సూక్ష్మములు అంటే. ఆపద్ధర్మములు, ఆపదల్లో ధర్మాలు వేరు. ఒక ఆయన అన్నాడు, ఒక భయంకరమైన తుఫాను వచ్చింది, ఎవరు ఇళ్లల్లో ఉండలేరు, అందరూ బయటకు వచ్చేశారు. ఒక శిబిరం ఏర్పాటు చేశారు, అక్కడ అందరికీ భోజనాలు పెట్టారు, ఆహార పొట్లాలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు మడిగా వండుకుని భగవంతుడికి నైవేద్యం పెట్టిన వాడు కూడా ఆ నియమాలేమి లేకుండా, చివరికి స్నానం కూడా లేకుండా ఆ వచ్చిన ఆహార పొట్లమే తిన్నాడు. మళ్ళీ పోయింది, ఆ వైపరీత్యం పోయి ఎవరి స్థితికి వాళ్ళు వెళ్ళారు. ఒకసారి అది అలాగూ తినేశాను కనుక ఇంకా అదే తింటాను అనకూడదు, అది తెలుసుకోండి ఇక్కడ. దీన్ని తీసుకుని ఒక ఆయన కథ కూడా రాసేసాడు పుస్తకంలో. కానీ ఆపద కాలంలో అలా చేసినప్పుడు తర్వాత ఏమైపోయింది, అందరూ ఒకటే, అన్ని తిండిలో ఒకటే అన్నాడు. అక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఆపద కాలంలో అది తప్ప గత్యంతరం లేదు. శరీరం నిలబెట్టుకోవడం అప్పుడు ధర్మం, శరీరం నిలబెట్టుకోవడం అప్పుడు ధర్మం. ఆపద తీరిన తర్వాత మళ్ళీ నీ ధర్మానికి రావాలి. ఆపద కాలంలో తప్పక చేసిన దానికి అంత పాపం రాదు. నేను అంత పాపం రాదన్నాను కానీ అసలు రాదని లేదు, వస్తుంది. ఎందుకంటే సర్జరీ చేసినప్పుడు లోపల ఉన్న పుండుని తీయడానికి సర్జరీ చేస్తారు. కానీ సర్జరీ చేయడం వల్ల పుండు రాకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా మరో మందు ఇస్తారా లేదా? అలాగే ఇవి కూడా అవసరం అండి ఇక్కడ. ఆపద కాలంలో చేసిన దాని దోషం పోవడం అనుకోని మరో కర్మ ఉంది. అది ఆపద కాలంలో చేసేవి కనుక ప్రాయశ్చిత కర్మతో పోతుంది. ఆపద కాలంలో చేసేవి కనుక ప్రాయశ్చిత కర్మతో దాన్ని పోగొట్టుకోవచ్చు. అంతేగాని అన్ని అవకాశం ఉండి కూడా నువ్వు అలాంటివి చేసేవంటే ప్రాయశ్చిత కర్మ కూడా సరిపోతుంది. తెలుసుకోండి ఇక్కడ. అంత సూక్ష్మంగా ఉంటాయండి ధర్మాలు. అందులో కూర్చుని ప్రతివాడు ధర్మాల గురించి డిస్కస్ చేసేస్తుంటాడు. ఇంత ధర్మ సూక్ష్మాలు ఉంటాయనే విషయం తెలియాలి. అందుకు ఈ కథ ఎందుకు ఎంచుకున్నామని చివరికి మీకే తెలుస్తుంది. ఈ కథలో ఎన్ని ధర్మాలు చెప్తున్నాడు జీవుడి కథలు మొదలుకొని. అందుకే ఆపద కాలంలో ఇవి దోషము కాదు. దోషము కాదు ఎందుకైందంటే తర్వాత ప్రాయశ్చిత్తంతో వీటిని బాగు చేసుకోవచ్చు. తథాప్యాపది ధర్మస్య సూక్ష్మ మార్గం బ్రవీమ్యహం. ఆపత్కాలంలో ధర్మము యొక్క సూక్ష్మ మార్గం ఏంటో చెప్తున్నాను. దేహస్య రక్షణం కార్యం సర్వదా యది మానద. దేహాన్ని రక్షించుకోవడమే ప్రధానమైన కర్తవ్యం. పాపస్య అంతే పునఃకార్యం ప్రాయశ్చిత్తం విశుద్ధయే. పాపము తొలగిన తర్వాత, అంటే పాపకర్మ చేసిన తర్వాత విశుద్ధి కోసం ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటాను. దాన్ని బట్టి దుర్గతులు రాకుండా ఉంటాం. అందుకు నేను ఇప్పుడు తీసుకుంటున్నాను అని ఏడుపు కూడా వచ్చింది విశ్వామిత్రుడి వారికి. వచ్చి అంటున్నారు, ఏం చేస్తామయ్యా, కాలం ప్రతికూలిస్తే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు
ఆ ఏడుపుతో మాట అన్నాడు, వర్షం కురియకపోవడం వల్ల కదా ఇంత దుస్థితి ఏర్పడింది, బహుకాలముగా అనావృష్టి వల్ల ఈ కరువు ఏర్పడి ఇంత బాధ కలిగింది. అసలు ఈ పాపం ఎవరిదంటావు? నాదా? అనావృష్టిదా? వర్షం కురియకుండా చేసిన దేవతలదా? పర్జన్యుడిదా? చెప్పు. యో న వర్షతి పర్జన్యం తత్తు తస్మై భవిష్యతి. వర్షం కురియకుండా చేసిన పర్జన్యుడిదే ఈ పాపం అంటాను నేను అన్నాడు బాధతో. కానీ పర్జన్యుడు కూడా పాపం చేయడండి. ఆ కాలంలో ఏం చేయాలో అదే చేస్తాడు. కనుక దేవతలు కూడా కాలాన్ని అనుసరించే ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తారు. కానీ నేనేమన్నాడు, పర్జన్యుడికి ఈ పాపం వస్తుందన్నాడు. ఒక మహాతపస్వి పర్జన్యుడికి పాపం వస్తుందనగానే పైనున్న పర్జన్యుడికి భయం వేసింది. వెంటనే అప్పటికప్పుడు కుంభవృష్టి కురిపించాడు ఆయన. ఇది కథ. ఇంకా తినలేదులేండి, అప్పటికి తినబోయాడు. కథలో ఇంత చర్చ వచ్చింది, పరిశీలించారు కదా ఎంత అద్భుతమైన అంశమో. ఇందులోని ధర్మ సూక్ష్మాలు అర్థమయ్యాయి కదా. ఈ విధంగా నేను మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళాను. తపస్సు పరిపూర్ణం చేసుకుని ఇవాళ మీ దగ్గరికి రాగలిగాను. నన్ను అడిగేవి కానీ నువ్వు కరువు కాటకాల కాలంలో ఏం చేసావు అది చెప్పు అని అడిగాడు విశ్వామిత్రుడు తన భార్యని. అప్పుడు ఆమె తన విషయం అంతా చెప్పింది. అప్పుడు పరిస్థితి ఎలా ఏర్పడిందంటే, నా వృక్షేషు ఫలాన్యాసం నమూలాని ధరాతలే, చెట్లకి పళ్ళులు ఆకుల్లో కాయల్లో భూమిలో తవ్వినా దుంపలు దొరకడం లేదు. పైగా నా ఆకలి కాదు కదా, పిల్లల ఆకలి నేను తట్టుకోలేక ఏడుస్తూ ఒక పిల్లవాడిని అమ్మేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు ఒక మహానుభావుడు, నా దృష్టిలో మహానుభావుడే, పుట్టుకు గొప్పదే, ఏదో ఒక్క తప్పు చేశాడు, నాన్న మాటను అనుసరించి ఆయన వచ్చేసాడు. శాపగ్రస్తుడు అనకూడదు, తండ్రి ఆజ్ఞను అనుసరించి శపాకులతో కలిసి బ్రతుకుతున్నాడు. అతడు నా దుఃఖం తట్టుకోలేక దయార్ద్ర హృదయంతో నన్ను అనుగ్రహించి, నీ పిల్లవాడిని నమ్ముకోకమ్మా, నేను భోజనం ఏర్పాటు చేస్తానని అతడు భోజనం ఏర్పాటు చేశాడు. దానితో క్షేమంగా ఉన్నాను. తర్వాత నాకు తెలిసిన వార్త ఏమిటంటే, వశిష్ఠుడి మీద కోపంతో అతడి యొక్క ఆవును అతడు చంపివేశాడు. దాని ద్వారా త్రిశంకువయ్యాడు, ఇలాగ ఆయన కుపితుడైపోయాడు అనే విషయాన్ని, శప్తుడయ్యాడన్న విషయాన్ని తెలుసుకున్నాను. తర్వాత నాకు ఇంకేమీ తెలియదు. అయితే ఈ మధ్యలో మరొక వార్త ఏదో విన్నాను, చక్కగా రాజ్యపాలన చేశాడు కానీ మళ్ళీ ఏదో దోషం చేత మళ్ళీ వశిష్ఠుని శాపానికి గురయ్యాడని విన్నాను. గురయ్యి ఇక్కడెక్కడో తిరుగుతున్నాడు అని విన్నాను కానీ మరి చూడలేదు. కనుక నేను కృతజ్ఞురాలిగా ఉండాలి, మన కుటుంబం కూడా ఆయన పట్ల కృతజ్ఞురాలిగా ఉండాలనేది విశ్వామిత్రుని భార్య. వెంటనే ఆలోచించాడు విశ్వామిత్రుడు, నిజమే, నా కుటుంబాన్ని ఈ విధంగా రక్షించిన వాడిని నేను రక్షించాలి. రక్షించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన ఏ ఆపదలో ఉన్నాడో దాని నుంచి బయట పెట్టాలి. నేను ఆపదకు మూలమైన పాపం నుంచి కూడా బయట పెట్టాలి. నేను తప్పకుండా అతను ఎక్కడున్నాడో కనుక్కుని వెళ్తానని వెళ్ళాడు. వెళ్ళి వెతికి పట్టుకున్నాడు అతన్ని. పైగా ముందు శపథం చేసి వెళ్ళాడు, మోచయిష్యామి, అతన్ని శాపం నుంచి బయట పెడతాను. ఉపకారకృతో ఏన కాంతారా ద్రక్షితా శివై, నాకు ఉపకారం చేసిన వాడికి నేను తిరిగి ప్రత్యుపకారం చేయాలి, ఇది స్వధర్మం. అందుకు నేను వెళ్తాను అని చెప్పి వెళుతుంటే దొరికాడు ఆయన ఒక దగ్గర. పోల్చుకున్నాడు, నాయనా నువ్వు నా కారణంగా శప్తుడివయ్యావు, మత్కృతే త్వం మహీపాల శప్తోసు మునినాయత, నా కారణంగా అంటే అర్థం ఏంటి? నిజానికి ఈయన కారణం కాదు, కానీ మహాత్ముల మాట తీరు అలా ఉంటుంది. నా కారణంగానే నువ్వు వధలు చేసుకొచ్చావు మాంసాన్ని, ఆ చేస్తున్న క్రమంలో వశిష్ఠుల వారి ఆవును కూడా చంపేశావు. కానీ ఈ కారణం నిజానికి కాకపోయినప్పటికీ కూడా ఈ కారణంగా నా కోసం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీకు ఇది కలిగింది గనక నిన్ను రక్షించవలసిన బాధ్యత నాకున్నది, నీకు ఏది ఇష్టమో చెప్పు అది చేస్తాను అని అంటే, అప్పుడు మాట్లాడుతూ విశ్వామిత్రుల వారితో చెప్తున్నాడు త్రిశంకు. ఏమనంటే, నేను మా గురువు గారిని వెళ్ళి అడిగాను, ఏమిటంటే నువ్వు నవ్వుతావేమో, ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి, అక్కడ సుఖాలు ఈ శరీరంతో అనుభవించాలన్నాను. ఆయన ఏమన్నారంటే, నువ్వు నిజంగా స్వర్గకాముడివైతే యజ్ఞములు ఉన్నాయి, కానీ ఈ శరీరంతో కాదు, అది దివ్య శరీరములు లభించి అనుభవించాలి, ఈ శరీరం ఇక్కడే విడిచిపెట్టాలని చెప్పాడు ఆయన. కానీ మొండికేసి నువ్వే చెయ్యాలి, లేదా నేను మరొక పురోహితుడిని చూసుకుంటాను అన్నాను. దానితో ఆయన శపించాడు. ఆ శాపంతో ఇప్పుడు నేనున్నాను, ఈ శప్తుడిని ఇక్కడ తిరుగుతున్నాను అనగానే ఒక్కసారి ఆలోచన చేసి నిన్ను ఈ శాపం నుంచి బయటపెడతానన్నాడు ఆయన. అప్పుడు మమ దుఃఖ వినాశాయ సమర్థోసు మునీశ్వర, నా దుఃఖం పోగొట్టడంలో నువ్వే సమర్థుడు అని తెలుసుకున్నాను, ముందు నాకు ఈ పాపం పోవాలి అన్నాడు. అంతేగా నా కోరిక తీరాలన్న మాట ఇక్కడ చెప్పలేదు, ఈ పాపం పోవాలి అన్నాడు. నీకు పాపము పోయి కోరిక తీరేటట్టు నేను చేస్తానన్నాడు అని చెప్పి దీనికి గాను ఒక గొప్ప యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ యజ్ఞం చేస్తానని ఋత్విజుని పిలిచాడు. ఒక్కడితో యజ్ఞం జరగదు, ఋత్విక్ సహాయం కావాలి. ఋత్విక్కుని పిలిచాడు. వాళ్ళందరూ కూడాను వశిష్ఠుడు ఆయన శపించాడు ఒక కారణంతో, ధర్మశాస్త్ర విరుద్ధమని.
అలాంటి వాడు తరించాలని నువ్వు చేస్తున్నావే ఈ యజ్ఞంలో మేము పాల్గొము అని చెప్పారు వాళ్ళెవరు కూడా. అలా ఉండాలండి. శాస్త్రవిరుద్ధమైన యజ్ఞములు దక్షిణాసతోనో లేదో ఒక నాయకుడు ఇస్తున్నాడు కదా అని వెళ్ళి యాజ్ఞికులు పాల్గొకుండా ఉంటే దేశం బాగుంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని వాడు ఎలాగో నాయకుడు కనుక వాడు గెలవడానికి నేను ఈ శ్యామల ఆవారాగి ఇవన్నీ చేస్తాను బయలుదేరిపోవడం కాదండి. ఇక్కడ ధర్మం కోసం ప్రధానంగా ఉండాలి. ఇక్కడ ధర్మదృష్టి ప్రతివాడికి ఉండాలి. యాజ్ఞికులకి, వేద పండితులకి, కష్టించేవారికి, పాలకులకి, వ్యాపారవేత్తలకి కూడా ధర్మదృష్టితో సాధన చేయాలి తెలుసుకోండి. ఇక్కడ ధర్మదృష్టి లేనప్పుడు యజ్ఞయాగాది క్రతువులు కూడా వ్యర్థమే. అప్పుడు ఆ సుశిక్షితులే ఉండేవారు. అందుకే మేమెవరం కూడా ధర్మవిరుద్ధమైన యజ్ఞం చెయ్యమన్నారు వాళ్ళు. అప్పుడు విశ్వామిత్రుల వారు, అవునా, నా తపస్సు నాకుంది, నేను ఇంతకాలం ఎంత తపస్సు చేశాను. అందుకే చేతిలో జలం తీసుకుని ఇత్యుక్త్వా జలమాదాయ హస్తేన మునిసత్తమ దదౌ పుణ్యం తదా తస్మై గాయత్రీ జప సంభవం అన్నాడు. ఇక్కడ నేను ఎన్నాళ్ళు మహాతపస్సు చేసి ఏ గాయత్రి మంత్రాలను జపం చేశానో దానిని ఇక్కడ ధారపోస్తున్నాను. బహుకాలార్జితేన మమ పుణ్యేన, బహుకాలము తపస్సుతో నేను ఆర్జించిన పుణ్యముతో ఈ సత్యవ్రతుడు శక్రపురీం యాహి, స్వర్గలోకానికి చేరుగాక అని ధారపోసాడు. ఎప్పుడో ఒక పక్షి ఎగిరినట్టు భూమి నుంచి పైకి లేచారండి సశరీరంగా. లేచి స్వర్గం వెళ్ళిపోతున్నాడు ఆయన. ఉత్పపాత యథా పక్షి వేగవాం తపసో బలాత్. అతడి ఆ శరీరంతోనే వెళ్తున్నాడు, కోరిక తీరుస్తున్నాడు. ఆ శరీరంతోనే అంటే ఇప్పుడు లభించిన శపాక శరీరంతోనే స్వర్గం వైపు వెళ్ళిపోతున్నాడు. ఉత్పత్య గగనే రాజా, ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళుతున్నప్పుడు భూమి నుంచి స్వర్గానికి వెళ్ళే లోపల అనేక భూమికలు ఉంటాయండి. వివిధ లోకములు ఉంటాయి, వివిధ భూమికలు ఉంటాయి. ఆ భూమికల వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎవడయ్యా వీడు? శరీరం చూస్తే నీచ శరీరం, మానవ శరీరమే అక్కడి దాకా వెళ్ళలేదు, అందులో నీచమైనటువంటి శరీరంతో వీడ అక్కడికి వెళ్ళిపోతున్నాడని అంత ఆశ్చర్యపోయి చూస్తున్నారు. దృష్టో దేవగణైస్తత్ర క్రూర వేషభాక్, క్రూరమైన అసహ్యకరమైన వేషం ధరించిన వాడిని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. పైకి వస్తున్నవాడిని పైనుంచి చూశాడు ఇంద్రుడు. వీడవాడు స్వర్గలోకాన్ని దూసుకొస్తున్నాడు. పైగా స్వర్గానికి ఉచితమైన దేహం వీడికి లేదు. ఇది హఠాత్తుగా జరిగింది, ఏదో శాస్త్రవిరుద్ధమైన క్రియ జరుగుతున్నది అని తెలుసుకుని వెంటనే స్వపచా క్వ సమాయాసి దేవలోకే జుగుప్సిత యాగి శీఘ్రం తతో భూమౌ నాత్ర స్థాతుం తవోచితం. ఓరు దుర్మార్గుడా, నువ్వు స్వర్గంలో ఉండడానికి తగిన వాడివి కావు. అసలు మానవ దేహం స్వర్గం కోసం నిర్ణయింపబడలేదు, వేరే దేహం కావాలి. అందులో పాపభూయిష్టమైన దేహం, ఆ పాపమే నీకు ఈ శరీరాన్ని ఇచ్చింది కనుక పో అన్నాడు. ఇక్కడ ఇంద్రుని యొక్క శక్తి వల్ల అతను వెంటనే తలకిందులుగా కింద పడిపోతున్నాడు. ఆ పడిపోతున్నప్పుడు చేసింది ఏంటంటే పునశ్చుక్రోశ భూపోలో విశ్వామిత్ర విశ్వామిత్ర ఇది అసకృత్. కిందకి పడిపోతూ విశ్వామిత్ర విశ్వామిత్ర పతామి రక్ష దుఃఖార్థం, కింద పడిపోతున్నాను, పైకి ఎవరు తీసుకెళ్ళలేదు, కింద పడేస్తున్నారు, నన్ను నువ్వే రక్షించాలి, తలకిందులుగా పడిపోతున్నాను అనగానే తస్య తత్కందితం రాజన్ పతత కౌశికో మునికి శృత్వా తిష్ఠేతి హోవాచ పతంతం వీక్ష భూపితం. అక్కడే ఆగన్నాడు ఆయన. ఇక్కడ కింద పడిపోబోతున్నవాడు విశ్వామిత్రుని యొక్క తపోజనిత వాక్కు చేత అక్కడే ఆగిపోయాడు. ఇటు భూమికి పడలేదు, అటు స్వర్గానికి వెళ్ళలేదు, అక్కడే ఆగిపోయాడు. వెంటనే పైనుంచి దేవతలు చూస్తున్నారు, ఏంటో జరుగుతుంది ఇక్కడ. ఓహో, నువ్వు స్వర్గానికి రావడానికి అర్హుడివి కావన్నారు కదా, ఇదే తపశ్శక్తితో నేను నీ కోసం స్వర్గాన్ని సృష్టిస్తానన్నాడు విశ్వామిత్రుడు. తపశ్శక్తి యొక్క ప్రభావం చూడండి ఇక్కడ, అది తపస్సు అంటే. అయితే ఒక తపస్సు చేయగానే కొన్ని శక్తులు రావచ్చు, అంత మాత్రం చేసి దేవుళ్ళు అయిపోరు తెలుసుకోండి. ఇక్కడ ఇది తెలియక ఎవడో కాస్త ఒక ప్రభావం తాను చేసిన సాధన వల్ల చూపించినంత మాత్రమున వాడు దేవుళ్ళని చేసేస్తారు. ఇదేదో బాగుంది కదా అని వాడు చలామణి అయిపోతుంటాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే వాడి తపస్సు ఇంకా క్షీణిస్తుంది. ఇప్పుడు బిజీ అయిపోయాడు కనుక కొత్తగా తపస్సు చేయడానికి టైం ఉండదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ తపస్సుల వద్దకు వెళ్ళి నమస్కారం పొందొచ్చు, ఆశీర్వచనం పొందొచ్చు, కానీ వాడు తపస్సు వాడు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతివాడు దేవుళ్ళు అయిపోరు. అందుకే తపస్సులు గురువులు దైవ సమానులు అవుతారే తప్ప వెర్రి మొర్రి వ్యామోహాలన్నీ కొత్తగా పుడుతున్నాయండి తెలియక. ఎవరిని పడితే వాడిని దేవుడిని చేసి భజనలు చేసేసి ఈ మానుష్య దేవుళ్ళని చేసేయడం ఎక్కువైపోయింది. వాళ్ళ తపస్సు వల్ల వాళ్ళ యోగం వల్ల వాళ్ళు గొప్పవారయ్యారు అంతే. నీకంటూ నువ్వు తపస్సు చేసుకో, వాళ్ళ తపస్సులు నీకోసం ధారపోయడం ఎందుకు? ఇప్పుడు ఈయన అంత గాయత్రి ధారపోసారండి, అది ఈయన బుద్ధిగా ఉండి చేసుకుంటూ ఈయనే ధరిస్తాడు కదా. అందుకు అవతల వాళ్ళ తపస్సును క్షయం చేయకండి, వాళ్ళ ఆశీర్వచనం వరకు చాలు, నీ బుద్ధి బాగు చేయడంకో సరిపోతుంది. మన సాధనని ప్రేరేపించేవాడు గురువు అవుతాడు తప్ప అతన్ని మీరు దేవుళ్ళ చేయగానే మొత్తం పాపాలు తీసేసుకోడు. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ.
ఈ విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు గురు కల్ట్ కూడా ఎంత పాడైపోయిందో మనం చూస్తున్నాం. పూర్వం గురు పూర్ణిమ వచ్చినప్పుడు ఇన్ని కనబడేవికో, ఇప్పుడు గురు కల్ట్లు. ఎవడికి వాడే గురువు ఇలా ఆశీర్వదిస్తుంటాడు, వాడి చుట్టూ జనాలు, అబ్బో భీకరం. అసలు వ్యాస పూర్ణిమ అంటే ఏంటో తెలియట్లేదు. అలా మారిపోయిందా లేదా చెప్పండి ఇక్కడ. కనుక కాన్సెప్ట్లు బాగా అర్థం చేసుకోవాలి. ఋషులు ఏమిటి అనేది. తపస్సు ఎంత తపస్సు అండి. మహాయోగానికి తపస్సుకున్న శక్తి అది. యోగానికి తపస్సుకి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేటంత శక్తి ఉంటుంది. కానీ ప్రతిసారి వినియోగించుకోరు వాళ్ళు. అది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే వశిష్ఠుడిని తక్కువ కాడు. ఇలాంటి విశ్వామిత్రుడే తర్వాత, ఇప్పుడు కాదు, తర్వాత వశిష్ఠుని బ్రహ్మదండ దగ్గర ఆయన యొక్క సమస్త అసశక్తులు క్షీణించిపోయి భయపడిపోయాడు. అవునా లేదా? అంటే వశిష్ఠుడు ఎంత గొప్పవాడు, కానీ సృష్టికి ప్రతిష్ఠి చెయ్యలేదు. ఎందుకు? యాంటీ నేచర్ వెళ్ళరు ఋషులు, తపస్సులు. తెలుసుకోండి ఇక్కడ. ఏమన్నా ఇంత జరుగుతున్న దేవుళ్ళు మన ఋషులు ఇలా మార్చేయవచ్చు కదా అంటే అది నేచర్స్ లా. నేచర్స్ లాకి విరుద్ధంగా వెళ్ళరు. నేచర్స్ లా అంటే గాడ్స్ డిసిజన్, ఈశ్వర నిర్ణయం, విశ్వ నియమం, యూనివర్సల్ లాస్ అవి. వాటికి వ్యతిరేకంగా ఋషులు వెళ్ళరు, తపస్సులు వెళ్ళరు. తెలుసుకోండి ఇక్కడ. అయితే ఒక్కొక్కప్పుడు ఋషి ప్రమేయంతో ఆగిన సందర్భాలు ఉంటాయి. దానికి భగవన్ నిర్ణయం ఉంటుంది. తెలుసుకోండి ఇక్కడ. ఇవి భగవన్ నిర్ణయాలు, ఋషుల ప్రణాళికలు. ఇవి చాలా లోతుగా గ్రహించవలసిన అంశములు. అందుకని మహిమలు చూపించవచ్చు కదా అని 10 రోజులు మూలిగితే 11వ రోజు తగ్గకపోతే ఇన్ని రోజులు విష్ణు సహస్రం చదివిందంతా వ్యర్థమేనా అన్నారు. అంటే ఇంత విష్ణు సహస్రం ఎందుకు పుట్టింది అంటే నీ జ్వరం తగ్గించడం కోసం. మరి తగ్గిస్తుందని అందులో ఉంది కదండి. అంటే విష్ణు సహస్రం ఎప్పుడూ వ్యర్థము కాదు. అది నిన్ను ఎలా బాగు చేయాలో విష్ణువుకు తెలుసు. అదొక్కటి తెలిస్తే చాలు ఇక్కడ. ఇవన్నీ గ్రహించాలి. వెంటనే చదివినా విష్ణు సహస్రం వల్ల బాగుపడలేదు కనుక వాడెవడో ప్రార్థన చేశాడు కనుక మతం మారిపోతానంటే ఉభయుల్ని కలిపి భ్రష్టులు అంటారు. తెలుసుకోండి అక్కడ. కర్మానుభవం గురించి ఎన్ని లోతులు ఉన్నాయండి అవన్నీ ఆలోచించకుండా ఇవా మాట్లాడేది. ఎంత లోతైన అంశములు. మొత్తానికి ఈయన ఏం చేశాడు? అక్కడికక్కడే చేసింది విధాతం నూతనాం సృష్టిం స్వర్గలోకం ద్వితీయకం. ఆయన తన తపశ్శక్తితో మరొక స్వర్గాన్ని సృష్టించాడు. త్రిశంకుడు ఎక్కడున్నాడో అక్కడ స్వర్గం. అందుకే నువ్వు స్వర్గానికి వెళ్ళకపోతే నువ్వు ఎక్కడున్నావు అక్కడ స్వర్గాన్ని సృష్టిస్తానన్నాడు. ఇదంతా త్రిశంకుడు మహిమతో సంపాదించింది కాదు. విశ్వామిత్ర మహర్షి యొక్క తపో మహిమతో సంపాదించుకోగలిగాడు. అవునా లేదా? దానికి అతను చేసిన ఒక చిన్న పుణ్యం కారణం. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆ పుణ్యం ఇక్కడ దాకా లాక్కొచ్చి చూడండి ఇక్కడ. వెంటనే ఇంద్రుడిది చూసి కింబన్మన్ క్రియతే సాధో కస్మాత్ కోప సమాకుల. నాయన మీరేమిటి కోపంతో ఏం చేయబోతున్నారు? ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన సృష్టి చెయ్యరాదు కదా. అలాగా అయితే నువ్వు స్వర్గానికి తను తీసుకెళ్తే నేను సృష్టిని విత్డ్రా చేస్తానన్నాడు ఇక్కడ. ఇదే తెలుసుకోండి ఇక్కడ. అనగానే సరే అన్నాడు ఇంద్రుడు. ఎందుకంటే లోకగతికి ఇప్పుడు దెబ్బకి తగలకూడదు. ఇందాక ఒక మాట చెప్పాను, దేవతలు కూడా ఋషుల దగ్గర జాగ్రత్తగా ఉంటారు ఇక్కడ. అందుకే దేవతలే జాగ్రత్తగా ఉన్న ఋషుల దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఋషులు వాళ్ళ ధర్మం ఎప్పుడు మనం పాటించవలసిందే. అందుకే రామచంద్రమూర్తి ఋషుల వద్ద ఎలా ప్రవర్తించాడో గుర్తు తెచ్చుకుంటే ఈ సందర్భంలో మనకు తెలుస్తుంది. మొత్తానికి ఎప్పుడైతే ఇంద్రుడు తిరిగి స్వర్గానికి తీసుకెళ్ళగలిగాడండి ఇతన్ని. అయితే ఎలా తీసుకెళ్ళాడో తెలుసా? మహర్షే సశరీరంతో మాత్రం ఉండదు. మీ మాటను నేను పాటిస్తున్న సిద్ధమైనప్పుడు విశ్వనియమాన్ని మీరు పాటించాలని ప్రార్థన. ఇతడు ఈ దేహాన్ని విడిచిపెట్టేలా మేమే చేసి అక్కడ ఉండడానికి యోగ్యమైన శరీరం ఇచ్చి తీసుకువెడతామన్నాడు ఇంద్రుడు. అప్పుడు సరేనని త్రిశంకుడు ఒప్పుకున్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించాడు. అప్పుడు త్రిశంకుని స్వర్గలోకానికి తీసుకువెళ్ళాడు ఇంద్రుడు. మొత్తానికి వశిష్ఠుల వారి మాట ప్రకారంగా జరిగిందా లేదా చూడండి ఇక్కడ. ఇది గమనించవలసినది. ఇక్కడ ఎంత మాత్రమే ఉందండి. ఇంకా మన వాళ్ళు చేసిన కల్పనలు చెప్తా. విశ్వామిత్రుల సృష్టి, వంకాయ విశ్వామిత్రుల సృష్టి, ఇంకేదో పండు విశ్వామిత్రుల సృష్టి కనుక తద్దినాల్లో వాడరు. వీడు చెప్తాడు ఇక్కడ విశ్వామిత్రుల సృష్టిలో వంకాయలు టెంకాయలు కాదు. అతడు సృష్టించిన స్వర్గంలో వంకాయలు తింటారని ఎవరు చెప్పలేదు. ఇవి లేనిపోని కల్పనలు, హరికథలు బుర్రకథల పేర్లతో నిద్రపోతున్న సామాన్యులు నిద్ర లేపడానికి కల్పించిన కథలు ఇవి. కానీ ప్రమాణములు కావు. విని నవ్వుకోండి బాగుంటాయి, కానీ అవి పురాణములు లేవు. కానీ అసలు కథలు చెప్పడమే ఇక్కడ జరుగుతుంది. ఒక్క కథ అయినా అసలు కథ చెప్పుకుంటే అన్నీ నమ్మేయకూడదు, పురాణం చెప్పినవి నమ్మాలని జ్ఞానం వస్తుంది ఇక్కడ. మొత్తానికి సృష్టికి ప్రతి సృష్టిగా చేసిన స్వర్గాన్ని ఉపసంహరించాడు విశ్వామిత్రుడు. దాన్ని నిలపలేదు. మొత్తానికి త్రిశంకు స్వర్గానికి చేరుకున్నాడు. నయస్వ ప్రీతి యోగైన త్రిశంకుంచాతి దుఃఖితం. ఇంకో మాట చెప్పాడు. ఏదో నేను చెప్పాను కదా మొహమాటంగా సరే రా లోపలికి స్వర్గానికి అని తీసుకెళ్ళకు ఆయన చెప్పాడు. కానీ తీసుకొస్తున్నాను కానీ తగలడు లోపలికి అనకూడదు. ఎలా తీసుకెళ్ళాలో తెలుసా? ప్రీతి యోగేనా. గొప్ప మాట చెప్పాడు. ఆధారంగా తీసుకెళ్ళు. స్వర్గంలో ఎప్పుడు నెగిటివ్స్ ఉండవు.
అని ఆదర బుద్ధితో తీసుకువెళ్ళు. దివ్యదేహం నృపం కృత్వా విమానవర సంస్థితం. అప్పుడు దివ్యదేహాన్ని ఇచ్చి విమానంపై తీసుకువెళ్ళాడు. ఇది జరిగినది. అద్భుతమైన విషయం. ఈ లోపల హరిశ్చంద్రుడికి ఈ విషయం అంతా తెలిసింది. మనస్సులో విశ్వామిత్రుడి పట్ల ఒక భక్తిభావం హరిశ్చంద్రుడికి ఏర్పడింది. అది అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు హరిశ్చంద్రుడు తాను తండ్రి ఆజ్ఞను అనుసరించి ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాడు. అటువంటి స్థితిలో అతనికి వివాహం కూడా జరిగింది. ఆమె అత్యంత యోగ్యురాలు, శైభ్య అనే పేరు కలిగినటువంటి ఆమెను స్వీకరించి ధర్మబుద్ధితో రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు హరిశ్చంద్రుడు. ఇంతవరకు చెప్పుకుని సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. తర్వాత హరిశ్చంద్రుడి కథ ఏమిటి అనే దాన్ని రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మ సూక్ష్మములతో ధర్మ విచక్షణలతో చెప్తున్న కథలు ఇవన్నీ కూడా. వీటిలో చెప్పిన సందేశములను మనం సరిగ్గా జీవితంలోకి అన్వయించుకుని ఇది సనాతన ధర్మం అని తర్వాత తరాలకు చెప్పగలగాలి. అటువంటి పురాణ కథలను ఇచ్చిన వ్యాస భగవానునికి, వ్యాసుని రూపంలో ఇచ్చిన నారాయణ స్వామికి నమస్కరిస్తూ స్వస్తి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. శ్రీ దుర్గాపరదేవతకి, శ్రీ దుర్గాపరదేవతకి, శ్రీ దుర్గాపరదేవతకి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.